అట్లా కొంచెం ప్రత్యేకమైన పద్మారెడ్డి గారు వచ్చారండి. తులసిరెడ్డి గారు జాగ్రత్తగా ఆమె దగ్గర రాళ్ళు చివరిలో ప్రశ్నలు కాస్త ఘాడుగా వేస్తుంది. ఈ పద్మారెడ్డి గారు వారి హెడ్ మిసెస్. పిల్ల దగ్గర ఎట్లా పెత్తనం చేస్తుందో మన దగ్గర కూడా అంతే చేస్తుంది. డాక్టర్ మస్తాన్ గారు ఒక విషయం మాట్లాడండి. నూర్ బాషా గారు ఎడిషనల్ కలెక్టర్ గా చేశారండి. తెలుగు కోసం బాగా అయ్యా వేరే వాళ్ళు కొంచెం మాట్లాడడం ఆగిపోవాలి. అరుణ కొంచెం క్లోజ్ చేస్తాం, కొంచెం మోగవమ్మ. అరుణ నూర్ బాషా రామదుల్లా గారని వీరు ఎడిషనల్ కలెక్టర్ గా రిటైర్ అయ్యారండి. తెలుగు మీద ఎంత అభిమానం అండి. ఆయన అసలు ఎల్డీసీగా చేరినప్పటి నుంచి కూడా ఎవరేమనుకున్నా దసరాలన్నీ తెలుగులో రాసేవాడండి. మసీదులో కూడా దేవుణ్ణి తెలుగులో ప్రార్థించాలనేవాడు. అంత గట్టి పోరాటం చేశాడు. ఇప్పుడు వయసు చాలా ఎక్కువైంది, ఆయన మంచం మీద నుంచి లేవద్దన్నారు. అయినా గారి తులసిరెడ్డి గారి మాట వినాలని ఆయన లేచి వచ్చి ఇప్పుడు మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు 7 అయింది, 7:10 అయింది. కొద్దిసేపు ఆగుదామా మొదలు పెట్టడానికి. జయశేఖర్ గారు వెళ్ళాలన్నారు, అందుకని కొంచెం ఆ దౌదం ముగించేద్దాం. నరసింహ శర్మ గారు మీ గురించి ఒక నిమిషం చెప్పండి. ఈరోజు చెప్పానండి, జాయిన్ అమ్మని చెప్పారా? పురాణం ప్రసాద్ గారు, ఆయన కెమికల్ ఇంజనీరు. ఇప్పుడు సర్వీస్ లో ఉండగా ఎంత బిజీగా ఉండేవాళ్ళు, ఎంత డబ్బులు సంపాదించేవారు. ఇప్పుడు బయటకు వచ్చినాక అంతకన్నా ఎక్కువ బిజీ, అంతకన్నా ఎక్కువ వ్యవహారాలు చేస్తున్నారు. వారు తమిళనాడులో కూడా కెమికల్ ఫ్యాక్టరీలు వాళ్ళు ఆయన పిలుస్తుంటారు. ఆయన కూడా పని కట్టుకొని వాళ్ళ తులసిరెడ్డి గారి కోసం వచ్చారు. వావిలాల ప్రసాద్ గారు డాక్టర్ గారండి, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉంటారు. తెలుగు అంటే చాలా అభిమానం. అసలు ఆయన పక్కన పట్టుకొని ఎవరైనా కుర్చీలో ఉన్నా కానీ పక్కన పట్టుకొని ఉంటారు. అటువంటి వారు కూడా ఇవాళ వచ్చారు, చాలా సంతోషం. నరసింహ శర్మ గారు ఒక నిమిషం మాట్లాడండి. అమ్మా, అక్కడ ఉండే సహృదయులకు, సాహితీవేత్తలకు, కవి వృషభులకు, సారస్వత కంఠీరవాలకు, కవితా నాట్య మయూరాలకు, కావ్యగాన కలకూజితాలకు అందరికీ నమస్సుమాలమాలలు. ఈ కార్యక్రమాన్ని బీజావాపనం చేసి ఆద్యంతం ఆశాంతం రసరంజితంగా రాగరమ్యంగా హృదయ సుభరిత సులసిత సుమనోరంజితంగా తీర్చిదిద్దడానికి విచ్చేసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. నాకు తులసిరెడ్డి గారు ఒక 30 సంవత్సరాల నుంచి నా అభిమాని. 35 సంవత్సరాల నుంచి నేను వారికి అభిమాని. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అతి కొద్ది మంది నేను ఇష్టపడేటటువంటి రాజకీయ నాయకుల లిస్టు 10 మంది లిస్టు రాస్తే ఆ 10 మందిలో తులసిరెడ్డి గారు నిస్సందేహంగా ఉంటారు. థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు కాదు, 83, 85 నుంచి తులసిరెడ్డి గారి గురించినటువంటి ఒక నోబుల్ ఇంప్రెషన్ ఉంది నా మనసులో. 83, 85 నుంచి మేమందరం మీలాగా మాట్లాడలేము. మీ
మీ ప్రవాహంలో మేము కొట్టకపోతాం. చాలా బాగా మాట్లాడుతున్నారు, సంతోషం అండి. మేమంత బాగా అయ్యా. మాట్లాడాలి, డొల్లిస్తాం కానీ. ముగిస్తాను. అయిపోయింది. అది అందరికీ ప్రణామాలు చెప్తూ ముగిస్తున్నానండి. డల్లాస్ నేను నుంచి డాక్టర్ గోవర్ధన్ రావు గారు వచ్చారండి. ఆయన గారు ఏం వృత్తి చేస్తున్నారో మీరెవరైనా ఊహించగలరా? డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, ప్రొఫెసర్ కాదు, అబ్బా పట్టేశారండి. సల్లు జయ గారు పట్టేశారు. అక్కడ ఆయన ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా అక్కడ వాళ్ళకి సలహా ఇస్తున్నాడండి. చాలా గొప్పతనం. అక్కడెక్కడికో పోయి. ప్రెసిడెంట్ గారు నమస్కారం సార్. నమస్తే. మీ అభిమానులు మేము, అందుకే బద్రి కోర్మారావు గారు శ్రీకాకుళం విజయనగరం మనిషి. ఈ మొత్తం తెలుగు వాళ్ళల్లో తెలుగు కళల్ని ఒక్కడిగా మోసిపట్టుకొని రక్షిస్తున్నాడండి. చాలా విశేషమైన మనిషి. ఆయనేమో మీరంటే మరీ ఎక్కువ అభిమానం. సరే, ఇక కొంచెం మొదలు పెడదామా? ఈయన గారేమో నేను వెళ్ళాలి అని అన్నారు. ఎక్కువ 5 నిమిషాలు అని చెప్పాను, అందుకని ఎక్కువసేపు ఉంచడం కూడా బాగుండదు. ఇంకెవరన్నా పర్వాలేదండి, పర్వాలేదా? ప్రోగ్రామ్ కాదంటే అంటే ప్రోగ్రామ్ ఒక చోటకి వెళ్ళాలి, కాకపోతే పర్వాలేదు. బావిలాల ప్రసాద్ గారు మాట్లాడితే ఒక్క నిమిషం మీద మాట్లాడండి. సతీష్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం మాట్లాడాలండి తొందరగా. సరే, కొంతమందికి వినపట్లేదు. ఎస్ఆర్ఎం ఏబిసి శృతి గారు, సుధారాణి గారు వచ్చారండి. చివరిలో మాట్లాడతారు. ఈ తెలుగు కూడా వాళ్ళలో ఒక ఆమె అండి. ఆమె గారు ఇప్పుడు తిరుపతిలో ఎక్కువ ఉంటున్నారు, హైదరాబాద్ లో కూడా ఉంటారు. ఆమె డాక్టర్, తెలుగులో డాక్టరేట్. తలారి నాదముని గారు ఒక్క నిమిషం మాట్లాడండి. తులసిరెడ్డి సార్. అమ్మా సుధా, ఎక్కడమ్మా? హైదరాబాద్ లోనే ఉన్నాను సార్. బాగున్నారు సార్, బాగున్నారు. మీరు ఈ రోజు రచ్చబండిలో ముఖ్య అతిథిగా విచ్చేసి మాతో 4 మాటలు పంచుకోవడం మాకందరికి కూడా ఆనందదాయకం సార్. థ్యాంక్ యూ మా సార్. నమస్కారం సార్. నాదముని రెడ్డి సార్, తిరుపతి. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, నేను తులసిరెడ్డి గారికి చాలా పెద్ద అభిమానం సార్. థ్యాంక్ యూ సార్. నేను బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ సార్, తిరుపతి. అవును సార్. అవును సార్. ఎంఏ తెలుగు నాది. నేను చాలా అభిమాని సార్. నేను మీకు ప్రతి డిబేట్లు నేను ఫాలో అవుతూ ఉంటాను మిమ్మల్ని. నమస్కారం సార్. అందరికి, పెద్దలందరికీ నమస్కారం సార్. తులసిరెడ్డి గారు ఆయన చేతులు ఎత్తేసారు. ఇందులో నాకు తెలిసిన వాళ్ళకన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కువ. ఇందులో నాకు తేను కూడా సతీష్ రెడ్డి గారు, ఎస్ఆర్ఎం ఏబిసి శృతి ఏ. నాదమని గారు మాట్లాడారు. తాళ్ళూరి వెంకటకృష్ణ గారు ఖమ్మం జిల్లా నుంచి వచ్చారండి. వారు కూడా చాలా అభిమానం. నమస్కారం సార్. వారి వెంకటకృష్ణ గారు, వారి నాన్నగారు, మేము వలం గిరీష్ కుమార్ గారు ఒక నిమిషం మాట్లాడండి. పత్తిపాటి రమేష్ నాయుడు గారు వచ్చారు. వారిది చిత్తూరు జిల్లా. అభినవ వేమన్ అంటారండి. ఎన్ని పద్యాలైనా చెప్పగలడు. నేను మాట్లాడినట్టు ఆయన పద్యాలు చెప్తాడు. ఒక చిన్న జబ్బు ఉంది ఆయనకి, మనం ఏం చేయాలి. ధన్యవాదాలు సార్. తులసిరెడ్డి గారు బాగున్నారా? నమస్తే. మిమ్మల్ని చూస్తే అచ్చ తెలుగు సొంత మనిషిని చూసుకున్నట్టు ఉంటుంది. పంచకట్టు గాని, మాట తీరు గాని, అలా తెలుగు మాట్లాడటమే ఇప్పుడు కోదండ రామయ్య గారికి కావాలి. అలానే తయారు చేస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా. సార్ అంటే కూడా ఒప్పుకోడు. ఇంగ్లీష్ లో సార్ అంటే కూడా అదేంటి అయ్యా అనే పిలవండి అంటాడు. అది ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారు
తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జలగం వెంగళరావు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారి కోవలో తులసి రెడ్డి గారు అదే పంచికట్టు చక్కటి తెలుగు ఆ పరంపర కొనసాగిస్తున్న రాజకీయ నాయకులు వీరే. వెంకయ్య నాయుడు గారు కూడా. అది అడ్డంచ కడప అయినా ముఖ్యమంత్రి అయినాక మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి మామూలు పంచకట్టను నేర్చుకున్నాడు, అడ్డపంచ మానేసి. మీకు తెలుసు అది. సరే, ఇవాళ విషయం మొదలవుతున్నదండి. చాలా మంది సాహిత్య కార్యక్రమాలు చేస్తుంటారు. సాహిత్య కార్యక్రమాలకి చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు కూడా. కానీ ఉద్యమానికి ఖర్చు పెట్టే వాళ్ళు దాదాపు లేరండి. అటువంటి చోట మనకి తానాకి పూర్వాధ్యక్షుడుగా పనిచేసిన జయ గారు, అమెరికా అంతా జయ అంటారు ఆయన్ని, అందుకని నేను కూడా జయ అంటున్నాను. ఆ ఆడపిల్లను అనుకోకండి, ఇప్పుడు మీరు చూశారు, మాట్లాడారు. ఆ జయ గారు తెలుగు ఉద్యమానికి నేను సాయం చేస్తానన్నారండి. ఒక్కడే ఇంతవరకు బయటకు వచ్చాను. అందుకని అంటమే కాదు, భాషని సంస్కృతిని కాపాడుకోవాలంటే మనం సుభాషితాలు లేకపోతే ముఖ్యమంత్రుల దగ్గరకో పోయి స్తోత్ర పాఠాలు పాడితే కాదు, జనం కదిలి ఈ భాషని సంస్కృతిని మేము రక్షించుకోగలం అన్న ధైర్యం కలిగించాలంటే అట్లా ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రోత్సహించాలని 10 రకాల బహుమతులు ఇస్తామని ప్రకటించారండి. మన వలగూట్లు అవన్నీ ఉన్నాయి, మీరు అందులో చూడండి. ఇది నేను చెప్తే మళ్ళీ చాలా ఎక్కువసేపు పడుతుంది. ఇప్పుడు పారేపల్లి సత్యనారాయణ గారు అనే ఆయన సమాచార హక్కు చట్టాన్ని, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని చాలా గొప్పగా తెలుగు కోసం వాడారు. మనోళ్ళు మాటలు చెప్పడమే కానీ మళ్ళీ ఇంటికి పోయిన పని ఉద్యమంగా చేయటం చాలా తక్కువ. ఆయన చేశాడు, ఆ రంగంలో మొదటిసారి చేశాడు ఆయన. అందుకని ఆయనకు మనం మామూలుగా 5,000 కాన్కాను మెచ్చుకోడు ఇస్తామనుకున్నాము, కాదులేండి ఆయన గారు 10,000 ఇద్దాం మరి అని అన్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన గారు నేను ఉద్యమాన్ని పెంచడానికి సహకరిస్తాను అన్నాడు, కానీ 2 ఏళ్ళు 2-3 ఏళ్ళు అయింది కానీ ఒక్క మనిషి కూడా ఒక పని చేసి ఇదిగో నేను ఈ పని చేశాను, నేను ఈ విజయవంతంగా సాధించానని చెప్పలే. సత్యనారాయణ గారు చెప్పటం వల్ల అనుకున్న దానికన్నా 5,000 కన్నా 10,000 ఎక్కిచ్చారు. అసలు ఇది అంతా ఆయన గారికి ఎట్లా వచ్చింది? ఆయన గారి తండ్రిలో 1% ఆయన గారికి వచ్చిందండి. వారి తండ్రి పంచాక్షరయ్య గారని 95 ఏళ్ళు పల్లెటూరులో ఉంటాడు. ఒక 500 పద్యాలైనా అలవోకగా ఇప్పుడు చెప్పగలడు. ఆ వయసులో ముట్టికి కాదు, సందర్భం చెప్పాను అనుకోండి, 50 పద్యాలు చెప్పి అర్థాలు చెప్పగలడు. ఆయన ఇంకా పల్లెటూరులోనే ఉంటాడు. పిల్లలేమో 3 అమెరికాలో, ఒక ఆయనేమో హైదరాబాద్ హైకోర్టులో అట్లా ఎక్కడో ఉంటారు. కానీ ఆయన గారు మాత్రం ఆ నేలంటే లేకపోతే ఆ పంటలంటే అక్కడ అట్లనే అక్కడ కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క కార్యక్రమానికి 20 లక్షలు 30 లక్షలు కూడా ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి సంవత్సరంలో. అంత చేస్తుంటారు. ఇప్పుడు ఆయన గారు ఒక 5-6 ఖండాల్లో 5 ఖండాల్లో చూస్తున్నాడు. ఎవరు ఒకసారి మీరు ఏం చేశారు అన్నది జిడుగు గారు మీరేమని చెప్తే చెప్పండి, అందరూ వింటారు. ఈ తర్వాత విషయంలోకి పోదాం. అందరికీ నమస్కారం అండి. నేను నా వృత్తి వ్యవసాయం అండి. నేను ఒక 10 సంవత్సరాల నుండి
సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను. గతంలో సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేశాను. దాని పేరు ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అని పేరు మార్చారు. ముఖ్యంగా గ్రామాభివృద్ధి, భారత రాజ్యాంగం అవగాహన కలిగించటం, సమాచార హక్కు చట్టం, తర్వాత సామాజిక బాధ్యత అనే అంశాల మీద మేము పనిచేస్తున్నాం. 2013 నుండి నేను స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేస్తున్నాను. నా లేట్ 65వ సంవత్సరంలో నేను సోషల్ వర్క్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నా 60వ సంవత్సరంలో ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుస్తకం బట్టి నేను చదువుకున్నాను. ఇప్పటికీ ఒక 53 చోట్ల రకరకాలుగా హై స్కూల్స్, కాలేజెస్లో భారత రాజ్యాంగం, సిపిఆర్ ఎలా చేయాలి ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. రవీంద్రనాథ్ గారు అది స్టార్ట్ చేయండి ఒక్కొక్కటి. రవీంద్రనాథ్ గారు ప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత స్క్రీన్ కి వెళ్ళండి. సరే, వదిలేద్దామా? నేను ట్రై చేస్తానండి. లేకపోతే సమావేశం మొదలు పెట్టడం మంచిది. అదే ఆటోమేటిక్ వాళ్ళు మనం చేసేది కాదు, అది అక్కడి నుంచి చేస్తాం. సార్ ఫోన్ అడ్డం చెప్పండి సార్, మొత్తం కనపడుద్ది స్క్రీన్ కనుక. ఇప్పుడు కనపడుతుందండి? కనపడుతున్నది. కనబడుతుంది. మీరు 4 నిమిషాలు నేను 4 నిమిషాలు ముగించాలి. 2013వ సంవత్సరంలో గ్యాస్ కొటేషన్ తెప్పించానండి పౌర సరఫరాల శాఖ నుండి. దాని ద్వారా బ్యానర్లు, కరపత్రాల ద్వారా మేము ప్రచారం చేసాం. ప్రచారం చేయటం వల్ల చాలా ఆ ఏరియా, ఆ ప్రదేశంలో ఉన్న ఒక 300 మంది లాభం పొందారు. అది ఒక విజయం సాధించాం. తర్వాత దాని మీద పౌర సరఫరాల శాఖ, గ్యాస్ కంపెనీ ప్రతినిధులు మరియు ప్రజలతోటి త్రిసభ్య సమావేశం పెట్టాం. 300 మంది లాభం పొందారు. మళ్ళీ తర్వాత ఇంటి స్థలం మా గ్రామం దగ్గర ఒక వాళ్ళు ఆక్రమించుకున్నారు. పాపం పేదరాలు ఒక ఆమె స్థలం ఆక్రమించినప్పుడు మా దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొస్తే సమాచార హక్కు చట్టం ద్వారా ఇంటి స్థలం ఎవరిదని మేము ఇన్ఫర్మేషన్ తెప్పించేసి, సమాచారం తెప్పించి అది ఆమెకి వచ్చేలాగా చేసేవాడిని. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళకి సమాచార చట్టం ద్వారా అది ఏ రోజు పోస్ట్ చేశారు, దాని యొక్క రిజిస్టర్ నెంబర్లు ఇవ్వండి అంటే వాళ్ళు అది ఇవ్వలేక డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వటం జరిగింది. నాకు మది చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఒక 5,000 రూపాయలు నేను సాధించిన విజయాలకి అవార్డు ఇచ్చారు. ఆ అవార్డు తీసుకెళ్ళి నేను మా గ్రామంలో సిఎస్ఐ పాఠశాలలో ఒక ఎనబీరువ వితరణ చేశానండి. తర్వాత మా గ్రామం నుండి మండల కేంద్రం ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము మండల కేంద్రానికి వెళ్ళాలంటే మాకు బస్సు లేదు. మరి వేరే విధంగా పోవాలంటే దాదాపు 16 కిలోమీటర్లు 26 కిలోమీటర్లు రావాల్సి వస్తుంది బస్సులో పోవాలంటే. మాకు ఈ ఒక బస్సు ఏర్పాటు చేయండి అంటే బస్సు ఏర్పాటు. తులసిరెడ్డి గారు ముందు పడతారు, సమావేశం మొదలు పెట్టండి. బస్సు వినపడుతుందా అండి? వినపట్లేదా? ఇది బస్సు కూడా సమాచార చట్టం ద్వారా ఏర్పాటు చేసేవండి. తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి నేను సమాచార చట్టం ద్వారా ఆన్సర్ పేపర్లు తెప్పించాను. అప్పుడు తాంతియా కుమారి గారు ఆ తీర్పు కూడా తెలుగులో ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ లో 4(1)B లేకపోతే నేను వెళ్ళి ఏమంటే మనం అందరికి 4(1)B ఉండాలని చెబుతున్నాం తెలుగులో, మనం తెలుగు లేకపోతే ఎట్లా అంటే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. తర్వాత నేను చాలా చోట్ల నుండి తెలుగులో 4(1)Bలు సేకరించాను. మరి సమాచార చట్టం ద్వారా కరెంటు లైను, తర్వాత ఈ నీటి ట్యాంకీకి లిచ్చిన కూడా నేను సాధించడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తెలుగు భాష అమలు కోసం కూడా ఇటీవలనే సహదరఖాస్తులు చేశాను. మరి చాలా ఉపయోగకరమైన అంశాల మీద తెలుగులోనే సమాచార దరఖాస్తులు చేశాను.
ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్లో తెలుగు అమలు కోసం భాషా గారు రాగానే ఆయన ప్రధాన సమాచార కమిషనరు శాఖాపరమైన ఆదేశాలు ఇచ్చారు. శాఖాపరమైన ఆదేశాలు ఎట్లా అమలు జరుగుతున్నాయి అనేది కూడా నేను దాంట్లో సమాచార చట్టం ద్వారా అడగడం జరిగింది. మరి నేను చాలా చోట్ల ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించి పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేశాను. మరి చలమేశ్వరరావు గారు కూడా మనకి పుస్తకం ఇవ్వడం జరిగింది. తర్వాత నేను వీధి కుక్కలు ఒక 60 వీధి కుక్కలకు కూడా నేను చర్మరోగంతో బాధపడుతుంటే వాటికి కూడా నివారణ మందులు కూడా ఇచ్చానండి. సరే, అందరికీ ధన్యవాదాలండి. సంతోషపడి ఇక కార్యక్రమం మొదలు పెడదాం. మొదలు పెట్టే ముందు నేను తులసిరెడ్డి గారి నుంచి నా పరిచయం చెప్తాను. వారు నాకు 12 ఏళ్లుగా పరిచయం అండి. మనిషి ఆయన దగ్గరికి పోయి వారింటికి 3-4 సార్లు పోయాను. హైదరాబాదులో అది కొండలో ఉంటుంది ఇల్లు. తెలుగు గురించి మాట్లాడటానికి పోయాను. వారు చాలా సార్లు విన్నారు సంతోషంగా. కానీ కార్యాచరణ ఏమిటి అన్నది నాకే స్పష్టత లేదు. ఏం అడగాలి, మనం ఏం చేయాలని. ఎందుకంటే అప్పుడు నాకు జుడుక్ గారు కానీ, పురాణం గారు కానీ, మాసుంబు కానీ, పద్మావతి కానీ, సుధారాణి గారు కానీ ఎవరు తెలియదు. ఏం చేయాలన్నది ఆలోచించలేదు. తర్వాత ఆలోచన మొదలైన తర్వాత ఇప్పుడు వారిని కదిలించాను. వారు ప్రతిరోజు 1 గంట ప్రపంచం అంతటికీ పోయేలాగా సందేశాలు ఇస్తుంటారు. వారింట్లో ఒక స్టూడియో పెట్టేశారు. రోజు గంటండి. అన్ని పత్రికల వాళ్ళు వస్తారు. పల్లెటూరు అయినా అక్కడికి, విదేశాలకు కూడా పోతుంటుంది. అసలు అంతగా ప్రతిరోజు జనంతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు మీకు ఎంతమంది కనపడతారు? నేనంటాను 1996న రాజకీయాల్లో తెలుగుకి చావు వచ్చిందంటాను. ఎన్టీఆర్ తర్వాత ఇక తెలుగు క్రమంగా అదృశ్యం అవుతున్నది. ఇప్పుడు ఎన్టీఆర్ పంచకట్టేవాడండి. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. తర్వాత ఇంకొక మళ్ళీ రోసయ్య గారు వచ్చారు. రోసయ్య గారి తర్వాత ఇంకొక ఆయన మన 2012-13లో ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనతో వచ్చారు. ఇక దాంతో పంచి అయిపోయిందండి. పంచి ఎందుకు అంటున్నానంటే తెలుగు వాళ్ళకు ఒక గుర్తు. పక్కనే ఉన్న తమిళనాడులో అసెంబ్లీలో అందరూ పంచలు కట్టుకొని ఎందుకు వస్తారండి? గర్వంగా. ఒక్కడు కూడా ప్యాంటు కట్టుకొని రాడే. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక్కడు కూడా పంచ కట్టుకొని రాడేంటండి? ఇంత ఘోరంగా మన సంస్కృతిని మనం ద్వేషించుకుంటున్నాం ఎందుకు? అలా బాధపడినప్పుడల్లా కొంచెం తులసిరెడ్డి గారి ఫోటో చూసుకుంటే కొంచెం మనస్తృప్తి. ఈ రాజకీయాల్లో చివరగానైనా ఒక నాయకుడు మిగిలాడు అని. నేను చివరగా అన్నందుకు మీరు బాధపడచ్చు. కాదు అనుకుంటే మాత్రం మనం కష్టపడి ముందుకొచ్చి ఆ సంస్కృతి కనుక కొనసాగించగలిగితే అటువంటి వారు కనపడతారు. లేకపోతే ఇంతకన్నా ఎక్కువ చెప్తే నేను ఉద్వేగానికి లోనవుతానేమో, కొంచెం బాగుండదేమో అని అనిపిస్తుంది. వారితోటి తర్వాత కూడా సంబంధాలు కొనసాగించాను. వారు 2-3 సార్లు హైదరాబాద్లో కూడా పెద్ద వీడియో కాన్ఫరెన్స్ లాగా పెద్దగా వీడియోగా మహాసభలు పెడితే కూడా అప్పుడు నేను పోయాను. అప్పుడు 2013 ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతున్నాను, ఆయన గారితో పెట్టారు వారు. తర్వాత కూడా సంబంధాలు కొనసాగాయి. వారు ఒకసారి ఇంట్లో పడిపోయారని వార్త తెలిసి వారితో మాట్లాడటానికి ప్రయత్నిస్తే కొంచెం
దూరంగా ఉండడం వల్ల ఇది కొంచెం లోపం వచ్చింది. ఇదిగో నేను పంపిన మెసేజ్. వారు దానికి అన్నా ధన్యవాదాలు అన్నారు చివరిలో. ఈ నీతి ఉన్న కొద్ది మంది రాజకీయ నాయకులు మీరు ఒకరండి. నిండు జనంతో కోరుకుంటున్నాను. నేను మీ ఇంటికి 2 సార్లు వచ్చాను అంటే అన్నా ధన్యవాదాలు అన్నారు. ఏ రంగంలో ఆయన కన్నా మిన్న కాకపోయినా కానీ వయసులో మిన్న కాబట్టి అన్న అన్నారు. ఇక అందుకని శాశ్వతంగా ఇక ఆయన అభిమాని అయిపోయాను. ఇంతేనండి. మాసుంబి గారు, ఇక అసలు కార్యక్రమం మొదలవుతుందమ్మా, మొదలుపెట్టు. ధన్యవాదాలండి సార్. మీరు ప్రజెంటింగ్ ఉంది మీది, అది ఆఫ్ చేయండి. పోలేదండి. మాట్లాడమ్మా, తీసేసి స్టార్ట్ చేస్తాను. సరేనండి. నేటి కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ శుభ సాయంకాలము. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక రచబండ కార్యక్రమం స్వాగతం. ప్రతి 2వ, 4వ శనివారం జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనవి చేసుకుంటూ, తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికారత సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఉద్యమంలో మనం అందరం చురుకుగా పాల్గొనాలని విన్నపం చేసుకుంటూ, నేటి మన కార్యక్రమంలో గడ్డంవారిపల్లె నుంచి వచ్చిన మేటి ఘాటైన విమర్శలు విసరడంలో సాటి తనదైన శైలిలో రాజకీయ రంగంలో క్రియాశీల పాత్రను పోషిస్తున్న డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, వారి గురించి పరిచయం. డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్, కడప జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. 1951 ఆగస్టు 1న గడ్డంవారిపల్లె కడప జిల్లా ఎందు జన్మించినారు. ప్రస్తుతం వేంపల్లి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. రాజకీయాల్లో చురుకుగా ఉన్న వీరు చూడటానికి ఎంతో సాధారణంగా ఉంటారు. విమర్శలు మాత్రం ఘాటుగానే ఉంటాయి. వీరు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తెలుగు భాష అంటే ఎంతో అభిమానము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ప్రోద్బలంతో రాజకీయాల్లో తొలిసారి అడుగుపెట్టిన వీరు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రాజకీయ పక్షాలతో కూడా పనిచేశారు. డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి గారు తెలుగు భాష విశిష్టత అనే అంశంపై నేటి మన ఈ కార్యక్రమంలో మాట్లాడతారు. వారికి వేదికను మరొకసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు. పెద్దలు కోదండరామయ్య గారికి, తెలుగు తల్లి ముద్దుబిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మానవ నాగరికత పరిణామ క్రమంలో, నాగరికత ప్రస్థానంలో భాషా పాత్ర ప్రముఖంగా ఉంటుంది. మనుషుల మధ్య అభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు పంచడంలో, పెంచడంలో ప్రాంతాల కంటే, మతాల కంటే, కులాల కంటే, ఉపకులాల కంటే భాషకు ఎక్కువ పాత్ర ఉంటుంది. ఒకే తల్లి పాలు త్రాగిన 2 బిడ్డల మధ్య కంటే ఒకే భాష మాట్లాడే 2 వ్యక్తుల మధ్య అనుబంధం, అనురాగం ఎక్కువగా ఉంటుందని ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త మ్యాక్స్ ముల్లర్ అంటాడు. ప్రపంచంలో దాదాపు 6806 భాషలు ఉన్నాయి. ఇందులో భారతదేశంలో దాదాపు 1652 మాతృభాషలు ఉన్నాయి. ఈ 1652 మాతృభాషల్లో మన మాతృభాష తెలుగు భాష. మన మాతృభాష తెలుగు భాష 3 విధాలుగా విశిష్టత సాధించింది. 1 సంఖ్యాపరంగా, 2 ప్రాచీనతాపరంగా, 3 ప్రాధాన్యతాపరంగా చూస్తే, సంఖ్యాపరంగా
ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మంది 7వది. మొదటిది చైనీస్, రెండవది స్పానిష్, మూడవది ఇంగ్లీష్, 4 హిందీ, 5 బెంగాలీ, 6 మరాఠీ, 7 తెలుగు. కొద్ది రోజుల కిందట హిందీ తర్వాత మంది ఉండేది, కానీ ఇప్పుడు మనకంటే బెంగాలీ, మరాఠీ కొంత ముందుకు వచ్చాయి. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మంది 4వది హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 8 కోట్ల మంది, ఉభయ తెలుగు రాష్ట్రాల బయట దాదాపు 7 కోట్ల మంది, దాదాపు 15 కోట్ల మంది ఈ భూగోళం మీద తెలుగు భాష మాట్లాడేవారు. దాదాపు తమిళనాడులో 42% మంది తెలుగు మాట్లాడతారు. ఇక మన పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో ఎక్కువ మంది తెలుగు భాష మాట్లాడేవారు ఉన్నారు. ఇది సంఖ్యాపరంగా. ఇక ప్రాచీనతా పరంగా తీసుకుంటే దాదాపు 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష మన తెలుగు భాష. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల నాడే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రులోనే పదం రాయబడింది. క్రీస్తు శకం 575 సంవత్సరంలో కడప జిల్లా ఎర్రగుడిపాడు దొగ్గ ముత్తరాజు రాసినటువంటి తొలి తెలుగు శాసనం లభించింది. 11వ శతాబ్దం నుండి తెలుగులో సాహిత్యం లభిస్తా ఉంది. కాబట్టి అతి ప్రాచీనమైనటువంటి భాష. ఇక ప్రాధాన్యత పరంగా చూస్తే క్రీస్తు శకం 15వ శతాబ్దంలోనే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగు భాషను ఒక విదేశీయుడైన నికోలాస్ కాంటి ప్రస్తుతించాడు. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బొండ తెలుగు కొండ, ఎల్లని రూపుల కొలువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని సాహితీ సమరాంగన సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలచే వేణోల కొనియాడబడ్డ భాష మన తెలుగు భాష. సుందర తెలుగు అని ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ప్రస్తుతించాడు. తెలుగు భాష నేర్చుకొని తెలుగు నిఘంటువును రచించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు ఒక విదేశీయుడైన ఆంగ్లేయుడైన సర్ సిపి బ్రౌన్. నన్నయ్య పదలాలిత్యం, తిక్కన్న నుడికారాలు, ఎర్రన్న అలంకారాలు, శ్రీనాథుని శీర్షపద్యాలు, పోతన మాతిని మందార మకరందాలు, వేమన ఆట వెలుదులు, ఉత్పలమాల, చెంపకమాల, కవిరాజ విరాజితాలు తెలుగు భాషను మరింత సుసంపన్నం చేశాయి. ఓం అనే ఏకాక్షరంతో ఓంకారనాదాన్ని సృష్టించే ఓ అనే అక్షరంతో ప్రారంభమై 56 అక్షరాలు కలిగిన భాష మన. అమ్మ అనే 2 అక్షరాలతో అనిర్వచనీయమైన తల్లి బిడ్డల ఆత్మీయ అనుబంధాన్ని వ్యక్తీకరించే భాష మన. పంచదార కన్నా, పనస తొనల కన్నా, జుంట తేనె కన్నా, జున్ను కన్నా, చెరుకు రసము కన్నా తెలుగు భాష తీపిరా విశ్వదాభిరామ వింద్రవేమ. అటువంటి మధురమైన భాష మన తెలుగు భాష. ఇటువంటి మహోన్నతమైన మధురమైన మన తెలుగు భాష ప్రస్తుత పరిణామాలు చూస్తా ఉంటే అతి త్వరలో మృత భాషగా మారిపోతుందేమోనని భయమేస్తా ఉంది. అటు ప్రజల్లో ఇటు ప్రభుత్వంలో ఇద్దరిలో కూడా ఆ మార్పు కనపడతా ఉంది. ఈనాడు తెలుగు వద్దు, ఇంగ్లీషు ముద్దు, అమ్మ వద్దు, మమ్మీ ముద్దు అనే విధంగా ఈనాడు సమాజంలో వాతావరణం ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో పరాయి భాషకు కిరాయి మనుషులుగా తయారైపోయాం. తెలుగులో మాట్లాడడం నామోషిగా, ఇంగ్లీష్లో మాట్లాడడం గొప్పగా భావించే పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వమే ఇంతకుముందు కోదండరామయ్య గారు చెప్పినట్లు పక్కన కేరళ, తమిళనాడు అసెంబ్లీ వచ్చేసి వాళ్ళ సంస్కృతికి వాళ్ళ భాషకు ప్రతిబింబంగా ఉంటే మన రాష్ట్ర అసెంబ్లీలో ఏమాత్రం వచ్చేసి ఇది తెలుగు వారికి సంబంధించిన అసెంబ్లీగా కనిపించదు. దానికి తోడు ప్రభుత్వమే పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జీవో జారీ చేయడం అనేది ఇది ఒక చారిత్రక తప్పిదం. ఇటీవల అసర్ నివేదిక యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ 2023 వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు అక్షరాలు చదివే వాళ్ళు, తెలుగు అక్షరాలు చదవని రానివారు 1వ తరగతిలో 43.3%, 5వ తరగతిలో 3.8%, 8వ తరగతిలో 2.7%. అంటే అక్షరాలు
చదవలేని వాళ్ళు అవగాహన చేసుకొని దేవుడు ఎరుగు. అక్షరాలు చదవని వారే 8th క్లాస్లో 8వ తరగతిలో కూడా 2.7% ఉన్నారంటే దీన్ని బట్టి ఇది ఇలాగే కొనసాగితే పాఠశాల విద్యలో ఇక రాబో రోజుల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తే మొత్తం 100% వచ్చేసి తెలుగు అక్షరాలు చదవని వారు వస్తారు. కాబట్టి అంత ప్రమాదం వస్తుంది. కాబట్టి మన మాతృభాష తెలుగు భాష మృత భాషగా మారుతుందని చెప్పేసి భయమేస్తాం. పక్కనేమో ఇతర దేశాల్లో అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, మలేషియా కానీ ఈ దేశాల్లో రోజు రోజుకు తెలుగు భాషకు ప్రాముఖ్యత లభిస్తూ ఉంటే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు తెలుగు భాషకు ప్రాముఖ్యత తగ్గిపోతాం. ఈ సందర్భంలో మాతృభాష యొక్క ప్రాముఖ్యతను గురించి మనం అర్థం చేసుకుంటే జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నాడు రఘుకుల తిలకుడు శ్రీరామచంద్రుడు. కన్న భూమి కన్న తల్లి ఆ స్వర్గసీమ కంటే మిన్న. అదే విధంగా మాతృభాష కూడా ప్రభుత్వ ప్రచార ప్రసార సాధనాలలో అన్ని రంగాలలో చైనా భాషనే ఉపయోగించాలని 2010 డిసెంబర్లో చైనా దేశం ఒక చట్టమే చేసింది. రష్యా గాని, ఇజ్రాయెల్, జపాన్ ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ తమ తమ కార్యకలాపాలను వాళ్ళ మాతృభాషలోనే చేస్తున్నాయి. ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో ప్రకటించడం జరిగింది. మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తెలుగు భాషకు దూరం అవుతా ఉంటే మాతృభాష కోసం ఒక దేశమే ఆవిర్భవించింది. అదే బంగ్లాదేశ్. 1952 ఫిబ్రవరి 21న తూర్పు పాకిస్తాన్ చెందినటువంటి ప్రజలు బెంగాలీ భాష కోసం ఉద్యమించగా ఆనాడు పాకిస్తాన్ ప్రభుత్వం వారిని అణచివేయడానికి ప్రయత్నించడంతో అనేక మంది చనిపోవడం, దానికి గుర్తుగా ఫిబ్రవరి 21ని యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే మాతృభాషకు పరాయి భాషకు తేడా నాటు కోడికి ఫారం కోడికి ఎంత తేడా ఉంటుందో, నాటు గుడ్డుకు ఫారం గుడ్డుకు ఎంత తేడా ఉంటుందో మాతృభాషకు పరాయి భాషకు అంత తేడా ఉంటుంది. మాతృభాష 24 క్యారెట్ల బంగారం అయితే పరాయి భాష నకిలీ బంగారం, నకిలీ గోల్డ్. మాతృభాష కన్ను అయితే పరాయి భాష కంటి అద్దం. కన్ను అనేది ఉంటే కంటి అద్దానికి విలువ ఉంటుంది, కన్నే లేకపోతే కంటి అద్దానికి విలువ లేదు. మాతృభాష తల్లిపాలతో సమానం అయితే పరాయి భాష పోతపాలతో సమానం. మాతృభాష పునాది. పునాది భద్రంగా ఉంటే ఎన్ని అంతస్తున్నా కట్టుకోవచ్చు. కాబట్టి పునాదే భద్రంగా లేకపోతే పేకమెడలా కూలిపోతుంది. అదేవిధంగా మాతృభాషలో ప్రావీణ్యం ఉంటే ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. పివి నరసింహారావు, భారతరత్న పివి నరసింహారావు గారు నేర్చుకున్నట్టు. జాతిపిత మహాత్ముడు, విశ్వకవి రవీంద్రుడు, చిపని పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వీళ్ళందరూ కూడా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే నేర్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతా ఉంది ఈనాడు. విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం, తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 350A 350A అధికరణం, యునెస్కో, ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యను మాతృభాషలోనే చెప్పాలని చెప్తున్నాయి. మాతృభాషలో ఒక విద్యార్థి ఒక అంశం మీద 1 గంటలో అవగాహన చేసుకుంటే అదే అంశాన్ని పరాయి భాషలో 4 గంటలు పడుతుందని మనో విశ్లేషకులు చెప్తున్నారు. భాషలోనే ఒక వృక్షానికి మాతృభాష అనేది తల్లివేరు. ఈవెన్ ఆంగ్లేయుల పరిపాలనలో కూడా ఆ అధికారులను స్థానిక భాషలు నేర్చుకోమని బ్రిటిష్ ప్రభుత్వమే వాళ్ళను ఆదేశించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే సర్ థామస్ మన్రో ఆదేశం మేరకు సిపి బ్రౌన్ తెలుగు నేర్చుకొని తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు. అంటే ఒక విదేశీ ప్రభుత్వం, ఒక ఆంగ్లేయుల ప్రభుత్వమే మాతృభాషలను ప్రోత్సహించింది. కానీ ఈనాడు అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలుగు భాష సంస్కృతి కోసం కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. 1956లోనే దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైంది మందే. 1966లో అధికార భాషా చట్టం వచ్చింది. 1968లో తెలుగు అకాడమీ ఏర్పాటైంది. 1974లో అధికార భాషా సంఘం ఏర్పాటైంది. ప్రాచీన భాష హోదా వచ్చింది. 4 ప్రపంచ తెలుగు మహాసభలు జరిపిన
అయినప్పటికీ ప్రస్తుత పరిణామాలు చూస్తా ఉంటే జాగ్రత్త పడకపోతే అతి త్వరలో మన మాతృభాష ముద్ద భాష వచ్చి భయమేస్తా ఉంది. ఈ సందర్భంగా భాష అనేది వారి వారసత్వపు ఆస్తి. ఏ విధంగా మన పుత్ర పౌత్రాదులకు మన బిడ్డలకు మనం వచ్చేసి ఇల్లు, భూములు, ఆస్తులు, నగలు, బంగారు ఏ విధంగా మనం సమకూర్చిస్తామో ఆ విధంగా భాష అనేది వారసత్వపు ఆస్తి. 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగి అనేక, నేను ముందే చెప్పినట్లు నన్నయ్య పదలాలిత్యం, చిక్కన్న నుడికారాలు, ఎర్రన్న అలంకారాలు, ఈ విధంగా అనేక విధాలుగా మెరుగులు దిద్ది మనకు గత తరం వారు మనకు అందించారు. దీనికి మరిన్ని మెరుగులు దిద్ది ఈ వారసత్వపు ఆస్తిని మన పుత్ర పౌత్రాదులకు అందించాల్సిన పవిత్రమైన బాధ్యత నేటి తరానికి చెందిన మన మీద ఉంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు అంటాడు, స్వధర్మం పరధర్మం కంటే మెరుగైనది, పరధర్మం అనుసరణీయం, ప్రమాదకరం అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవానుడు అంటాడు. శ్రీమాన్ స్వధర్మో విఘ్నః పరధర్మాత్ స్వనిశ్చితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. కాబట్టి తెలుగు తల్లి ముద్దు బిడ్డలమైన మనందరం స్వధర్మాన్ని పాటిద్దాం. మన మాతృభాషను స్వభాషలో మాట్లాడదాం, స్వభాషలో చదువుదాం, స్వభాషలో రాద్దాం. మన బిడ్డలను కూడా అలాగే తయారు చేద్దాం. నేను తెలుగు వాడిని, నా జాతి తెలుగు జాతి, నా భాష తెలుగు భాష, నా గడ్డ తెలుగు గడ్డ అని సగర్వంగా తల ఎత్తుకొని రొమ్ము విరుచుకొని సమాజానికి చెప్దాం. కానీ అదే సమయంలో పరభాష ద్వేషం మనకు వద్దు. చివరిగా పునర్జన్మంటూ ఉంటే 1000 జన్మలైనా నన్ను తెలుగు తల్లి ముద్దుబిడ్డగానే పుట్టించాలని ఆ పరమేశ్వరుని, ఆ పరంధాముని, ఆ పరమాత్మని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలి తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై జై తెలుగు తల్లి. అయ్యా, ఎవరైనా ఇప్పుడు వారిని ప్రశ్నలు అడగాలి. అయ్యా, రవీంద్రనాథ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నమస్తే రవీంద్రనాథ్ గారు. ప్రభుత్వానికి హలో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగాలేమో ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, మళ్ళా ప్రైవేట్ స్కూళ్ళకేమో కాన్వెంట్ స్కూళ్ళకి పంపిస్తూ ఉంటారు. అసలు 5వ తరగతి వరకు వచ్చే ప్రభుత్వాలు ఏదైనా సరే అది ప్రైవేట్ బళ్ళల్లో కానీ ప్రభుత్వ బళ్ళల్లో కానీ తెలుగు మాధ్యమంలోనే ఉండాలా అని మీ తరఫున కానీ మిగతా సోదర పార్టీల తరఫున కానీ గట్టి నిర్ణయం ప్రజలకి ఎలా వస్తుందో కొంచెం తులసిరెడ్డి గారు ఏమైనా ఆలోచనలు పంచుకుంటారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు రాజ్యాంగంలోనే 350A అధికరణము స్పష్టంగా చెప్తా ఉంది, ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరపాలి అని చెప్పేసి. బట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. తర్వాత ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా మాతృభాషలోనే బోధన చేస్తున్నాయి ప్రాథమిక విద్యను, పాఠశాల విద్యను. నోబెల్ ప్రైజ్ గ్రహీతలందరూ దాదాపు 99.99% వాళ్ళందరూ పాఠశాల విద్యను, ప్రాథమిక విద్యను వాళ్ళ మాతృభాషలో నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి ఎందుకో ఈ వ్యామోహం అనేది ఇటీవల కాలంలో మన రాష్ట్రంలోనే, తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మన రాష్ట్రంలోనే రావడం అనేది ఏమాత్రం ఇది వచ్చేసి ఆహ్వానించే విషయం కాదు. ఖచ్చితంగా ప్రాథమిక విద్యను, అది ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ, మనం ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ పెట్టచ్చు, మనం వచ్చేసి పరభాష ద్వేషం వద్దు. కానీ మీడియం వచ్చేసి ఖచ్చితంగా తెలుగు భాష మాతృభాష ఉండాలి. ఫర్దర్గా వచ్చేసి హిందీ పెట్టచ్చు, ఇంగ్లీష్ పెట్టచ్చు, మనం ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు. కానీ మన మాతృభాష మాత్రం, మీడియం మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి పాఠశాల విద్య వరకు లేదా కనీసం ప్రాథమిక విద్య అయినా సరే తెలుగు మీడియంలోనే ఉండాల్సిన అవసరం ఉంది. అయ్యా, జిడుగు వారు మేము తయారు చేయబోయే పార్టీలకు ఇచ్చే విన్నవానికి వారు బాధ్యులుగా ఉన్నారు. ఆ రిప్రజెంటేషన్ ఒకటి మీకు ఇస్తారు. మీరు ఈసారి ఎన్నికలకు పోయేటప్పుడు మీరున్న పార్టీ మేనిఫెస్టోలో 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెడతామని ప్రకటించాలి. కనీసం
ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒక విషయంగా కూడా చెప్పడం లేదండి. విశాఖపట్నంలో నేను 40 బళ్ళు చూపిస్తాను. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా తెలుగుని ఒక్క విషయంగా కూడా చెప్పనివి. హైదరాబాద్లో అయితే 100 బళ్ళు చూపిస్తాను. ఇప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్లో తెలుగు మాధ్యమం లేదండి, తెలుగు విషయం లేదండి మేము చెప్పమంటున్నారు. అట్లనే సైనిక్ స్కూల్స్లో కూడా చెప్పమంటున్నారు. అందుకని మీరు ఒకసారి చట్టం తెస్తే 5వ తరగతి వరకు పెట్టాము అని అంటే వాళ్ళని కూడా మీ సిలబస్లో లేకపోయినా మా రాష్ట్రంలో మాత్రం దాన్ని ఒక విషయంగా చెప్పాల్సిందే, లేకపోతే మీరు మూసేయాల్సిందే అని గట్టిగా చెప్పాల్సిందే. అట్లా చెప్పకపోతే కేంద్రమైన దారికి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు పైకి అంటున్నారు కదా, గట్టిగా ఒత్తిడి చేస్తే సైనిక్ స్కూల్స్లో సిబిఎస్ఈలో కూడా తెలుగు వస్తుంది. అది మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. మేము మీ మీద ఆశలు పెట్టుకున్నాం. ఇంకా వేరే వాళ్ళు మాట్లాడి. పద్మారెడ్డి గారు కత్తి విసరండి. నమస్కారం సార్. అంత మాట అనకండి. తులసిరెడ్డి గారు చాలా ఆనుమత్యాలు లాంటి మాటలు ఇప్పుడు వింటున్నవే అయినా మరొకసారి మా ముందుంచారు తెలుగు భాష విశిష్టత గురించి. అందులో సాదాసీదాగా చెప్పిన 2 మాటలు బాగా నచ్చినాయి. అంటే మాతృభాష కళ్ళు అనుకుంటే పరాయి భాష, కాకపోతే మనం అయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నాం, అది కళ్ళద్దాల వంటిదని. లేకపోతే పోతపాలు తల్లిపాలు అనేటువంటి ఈ పోలిక చాలా బాగుంది సార్. అలాగే ఇప్పుడు నడుస్తున్నది అదే ఉన్న విషయం కూడా అదే. అందరి యొక్క బాధ అదే. మృత భాష అనేంత పెద్ద పదం వాడాలంటే కూడా బాధ అవుతుంది. సంస్కృత మృత భాష అయింది కానీ తెలుగు ఇంకా అంత పరిస్థితి దానికి రాలేదు. ఎందుకంటే మన తరం వరకు కూడా చక్కగా తెలుగులో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ రాబట్టి పిల్లలకి ఒక మంచి తెలుగు అంటే తెలియదు. అంతా కలగాబులగంగా. మా తెలంగాణలో అయితే మరి సార్ చెప్పాలంటే బహుశా ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి పదాలు కొంతవరకు వాడుతారేమో. పరికిణి అనే పదం కానీ, ముస్తాబు అనే పదం కానీ లాంటి పదాలు వాడతారేమో. మా దగ్గర ఎక్కువ ఉర్దూ అంటే దాని అంటే ఉర్దూ ఈ మిక్స్ ఉండటం వల్ల ఉర్దూ పదాలు చోటు చేసుకుంటాయి. తర్వాత ఇప్పుడు ముస్తాబైనవా అనే మాట వినటమే లేదు. రెడీ అయినవా, రెడీ అవుతున్నావా, అంత పేలవంగా ఉన్నటువంటి మాటలే తప్ప నిజంగా మనం అనుకున్న తెలుగులో ఉన్నటువంటి అందమైన మాటలన్నీ పుస్తకాల్లోనే ముడుపుగుడ్డలాగా చూసుకోవాల్సి వస్తుంది. కావ్య భాష లోపల అంతా చాలా భద్రంగా గట్టిపెట్టినామా అన్నట్టు అనిపిస్తుంది. అదటుంచి తెలుగు కూడా మనం అందరం అనుకుంటున్నట్టుగా చాలా కనుమరుగవుతుంది. చాలా పదాలు చాలా ఇంగ్లీషు తేలికగా భావిస్తున్నారు. కొన్నిటికి ఆహ్వానం చెప్పవలసిందే. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పెద్ద ఉపద్రవం ఇది. మాతృభాషలో బోధనలు లేకపోవడం అనేది పునాదులే ఏర్పడవు. పటిష్టమైన పునాదులు ఎట్టి పరిస్థితులు ఏర్పడవు. మరి ఇంత ఉపద్రవం అని తెలిసినా కూడా ఏ ఉపగ్రహ వాసులు వచ్చి దీన్ని మన పైన రుద్దుతున్నారు? పద్మారెడ్డి గారు ఇంగ్లీష్ టీచర్ అండి, ఆమె స్కూల్ హెడ్ మాస్టరు. అయినా కానీ తెలుగు తపన ఎంత ఉంటుందో మీరు చూడండి. ఒక నిమిషంలో ముగించాలి. తప్పకుండా. ఎట్టి పరిస్థితుల్లో మనము ప్రాథమిక దశ వరకైనా మాతృభాషలో బోధించే పరిస్థితి అంటే తెలుగు ఒక విషయంగా ఉంటుంది. అది కాదు కావాల్సింది. ఆ మాటకు వస్తే తెలుగు బోధన మాధ్యమం ఉన్నప్పుడు ఇంగ్లీష్ కూడా ఒక విషయంగా ఉంటది. ఇంగ్లీష్లో పరిజ్ఞానం సంపాదిస్తారు. పై చదువులోకి వచ్చినాక తప్పకుండా ఇంగ్లీష్లో వాళ్ళు మనందరము చేయలేదా, మనందరం మాట్లాడటం లేదా, తప్పకుండా సాధించగలరు. తెలుగు మీడియం ఎట్టి పరిస్థితుల్లో 5వ తరగతి వరకు ఉండేటట్టుగా మనం మరి ఎవరిని చట్టసభలను ఎట్లా కదిలించగలము, ప్రభుత్వాన్ని ఎట్లా కదిలించగలము, పాఠశాలల్లో ఈ మూమెంట్ తేవాలన్నా దానికి మీరు మార్గదర్శనం ఇవ్వాలని కోరుతున్నాను సార్. ఖచ్చితంగా మీరు చెప్పింది 5th క్లాస్ వరకు కంపల్సరీగా ఉండాలి. మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండొచ్చు, మాధ్యమం మాత్రం మీడియం మాత్రం ఖచ్చితంగా వచ్చేసి తెలుగే ఉండాలి. మరి మీరు చెప్పినట్టు మనందరము అటువంటి విద్యా విధానంలో చూడలేమే కదా. ఈ రోజు మనమేమి ఇంగ్లీష్ మాట్లాడడం లేదా, లేకుంటే విదేశాలకు మీ క్లాస్మేట్స్ మా క్లాస్మేట్స్ అనేక మంది విదేశాల్లో ఉన్నారు కదా, అమెరికాలో. ఇప్పుడు సాహిత్యంలో చాలా మంది కృషి చేస్తున్నారు. సాహితీ సభలు చాలా ఎక్కువ పెడుతున్నారు. ఇప్పుడు నూర్ బాషా రెహముల్లా గారు మాట్లాడతారు. నూర్ బాషా రెహముల్లా గారు. సార్ నమస్తే అండి.
నేను అడగాలనుకున్న పాయింట్ మీరే అడిగేశారు. అదేంటంటే ప్రాథమిక విద్య తెలుగు మాధ్యమంలో పెడతాము అని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టాలి అని చెప్పి మీరు అడిగారు. నేను కూడా అడగాలనుకున్నది ఆ పాయింటే. తులసిరెడ్డి గారు దానికి స్పందించారు. తప్పనిసరిగా దాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని. మనం అది సాధించేదాకా అడుగుతూనే ఉండాలి సార్. కరెక్ట్. నమస్తే అండి. కరెక్ట్. మైసూరు నుంచి భక్తులు వెంకటేశ్వర గారు మాట్లాడతారు. నమస్తే. రెండు అంశాలు. నమస్తే సార్, మీ ప్రసంగం అంటే చాలా అద్భుతంగా ఉంది. కొత్త విషయాల్ని క్రోడీకరించారు. ఒక విషయం గురుగారు, 2011 జనాభా లెక్కల్లో ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని తెలుగు మాట్లాడే ఉపకులాలు, అంటే ఇక్కడ మాట వాడాలి, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఇట్లా జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళని ఎవ్వరు కూడా లెక్కలోకి తీసుకోకపోవడం వల్ల జరిగిన మోసం తెలుగు 3 నుంచి 4కు వచ్చింది. కరెక్ట్. రెండవది, హిందీలో ప్రధానంగా 47 మాండలికాలు ఉన్నాయి. 48 ఉన్నాయి, సరే ఒకటి అంతర్భాగం అయిపోయింది. 47 మాండలికాలు ప్రధానంగా విపులంగా 222 మాండలికాలను కలుపుకొని హిందీ గొప్ప భాష అని పార్లమెంటులో అంటే కావాలని కుట్రతో బలవంతంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో జరిగిన కుట్ర అది. ఇప్పటికి కూడా ఆ లెక్కలు ఎవరికి, చాలా మందికి ఆ లెక్కలు తెలియవు. అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, చాలా మందికి అంటే స్పష్టంగా ఎవరికి తెలియదండి. 2011కి, 2023కి, 2024కి కూడా తెలుగు 3వ భాషనే సార్. హిందీ వాళ్ళు కావాలని చేసిన కుట్ర. ప్రధానంగా హిందీలో 48 మాండలికాలను కలుపుకున్నారు. మరి తెలుగులో ఇక్కడ ఇప్పుడు 6 రాష్ట్రాల్లో, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా 6 రాష్ట్రాల్లో దాదాపుగా మీరు చెప్పినట్లుగా సార్ 3 కోట్ల, దాదాపు 6 కోట్ల పై మందినే ఉన్నారు. ఉపకులాలు ఇప్పటికి కూడా సార్, ఇప్పటికీ కూడా ప్రతి కులానికి ఉపకులం ఉంటుంది. వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే. వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు అని కర్ణాటక హంపీలోని బళ్ళారిలోని హంపీ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంటే పూర్తిగా వీళ్ళందరూ తెలుగు వాళ్ళు కాదు అని, కన్నడ వాళ్ళు అని, దాదాపు నాకు తెలిసి ఒక 8 PhDలు చేశారు ఇప్పటికీ. అదంతా శుద్ధ అబద్ధం. మనం దేనిలో తీసుకోవాలి, ద్రవిడియన్ లాంగ్వేజెస్ ప్రముఖ భాషా శాస్త్రవేత్త బద్రీరాజ్ కృష్ణమూర్తి గారి పుస్తకాన్ని చూసుకుంటే అది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. దాంట్లో వివరాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ అంత పెద్ద పుస్తకం అంత డీప్గా ఎంతమంది భాషా శాస్త్రవేత్తలు చదువుతారు? ఇది 2వ పాయింట్. కానీ తెలుగుని 4వ భాషగా, అంటే 4వ స్థానానికి పడగొట్టడంలో ప్రముఖంగా రాజకీయ నాయకుల విపరీతమైన కుట్ర ఉంది. 100% నేను బలగుద్దు చెప్పగలను. ఎందుకంటే నేను ఇక్కడ భారతీయ భాషా సంస్థలు పనిచేస్తున్నాను. ఆ భాషల్ని ఎట్లా తొక్కాలని ప్రయత్నిస్తున్నారు అంటే మీ మాట విన్నప్పుడు నాకు ఇప్పుడు కూడా నేను కాస్త చూడండి, జరిగిన కుట్ర ఇది. తెలుగు 4వ స్థానానికి పడిపోలేదు సార్, తెలుగు 3వ స్థానంలోనే ఉంది. కావాలని చేసిన రాజకీయ నాయకుల కుట్ర ఇది. ఇంకొకటి, ఇందాక ఒక మేడం గారు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో అంటే ఏ భాష పక్కన ఉంటే ఆ భాషా పదాలు కలిసిపోవటం అనేది సహజం మేడం. ఉర్దూ ఎక్కువ తక్కువ కాదు. ఇప్పుడు మనం మరో ప్రాంతానికి వెళ్తే, అంటే ఉదాహరణకి మనం ఆంధ్రాకి వెళ్తే విపరీతమైన ఇంగ్లీష్ సఫిక్సెస్ కలుపుకొని మనం తెలుగుని మాట్లాడుతాం. అది తప్పు కాదు. భాషలు అనేది మార్పు సహజం. శాస్త్రవేత్తలు చెప్పినట్టు ప్రతి 20 కిలోమీటర్లకి యాస మారుతుంది, భాష మారదు. చాలామంది పొరపడుతున్నారు. మాట్లాడటంలో యాస మారుతుంది, పదాల చివరన ప్రత్యయాలు మారుతాయి, కానీ పదాలు మారవు, క్రియలు మారవు. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అదే ఉంటుంది. ఈ విషయం గమనించాలని కోరుకుంటూ అయ్యా అందరికీ నిన్నర్లు నమస్తే. మంచి విషయం చెప్పారు. ఉద్యమ వీరుడు పారేపల్లి సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం అండి, కొంచెం చాలా మంది మాట్లాడే ఉన్న తొందరగానే. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ కమ్యూనిటీ సెంటర్లో ఇంగ్లీష్ క్లాసులకు వెళ్ళానండి. అక్కడ జెన్నీ గారు అని ఇంగ్లీష్ టీచర్ వచ్చారు. వారికి నేను లెర్న్ తెలుగు త్రూ ఇంగ్లీష్ అనే ఒక బుక్ ఇచ్చానండి. ఆ బుక్ ద్వారా ఆమె తర్వాత 2-3 క్లాసులకి ఆమె చేసిన ప్రయోగాలు, నేర్చుకున్న మొత్తం నాకు చూపించింది. నాకు ఆనందం కలిగింది. అదే రకంగా ఉత్తరప్రదేశ్ నుండి ఇక్కడ డిప్యూటీ సబ్ కలెక్టర్ గా వచ్చిందండి, మిషా గారని. ఆమెకు కూడా తెలుగు నేర్చుకోమని నేను బుక్ ఇచ్చాను.
తర్వాత ఈరోజు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో సిపిఆర్ మీద కార్యక్రమాలు జరిగినాయండి, నేర్పారు. ఒక రాజశేఖర్ గారని ఒక ఇన్స్ట్రక్టర్, నిన్న 1800 మంది వచ్చారు. ఇవాళ కూడా దాదాపు అదే రకంగా వచ్చారు. నేను ఉదయం వెళ్ళాను, ఆయనంతా ఇంగ్లీష్ లో చెప్తుంటే నేను చెప్పాను, సార్ మీరు తెలుగులో చెప్పాలి, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నా మనం వెళ్ళి నేర్పేది బయట తెలుగు గడ్డ మీదనే కాబట్టి తెలుగులో చెప్పాలంటే ఆయన తర్వాత క్లాసులు కూడా తెలుగు మిక్స్ చేసి చెప్పాడు. మరి అదొక మనకి ఏ రకమైన అవకాశం ఉన్నప్పుడల్లా తెలుగుని మనం అక్కడ ప్రోత్సహించాలి. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆమె ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఏమండి మీరు ఇక్కడ ఉన్నారు కదా, భాషగా తెలుగు ఎందుకు నేర్చుకోవట్లేదు, నేర్చుకోవాల్సిందే, నేర్చుకోండి, తెలుగు ఈజీగా వస్తుంది అని నేను అక్కడ చెప్పడం జరిగింది. మనకు అవకాశం ఉన్న ప్రతి చోట తెలుగును మాట్లాడాలి. ముఖ్యంగా మన తెలుగు కూటమి సభ్యులు ప్రతి ఒక్కళ్ళు వెంటనే వాళ్ళ వెంబడి తెలుగు భాషకు సంబంధించిన కరపత్రాలు, భాషోద్యమానికి సంబంధించిన కోదండరామ్ గారి పుస్తకం కానీ అటువంటి పుస్తకాలు దగ్గర పెట్టుకోవాలి. దగ్గర పెట్టుకొని కనబడ్డ ఒక ప్రఖ్యాతమైన పర్సన్స్ కనుక కనబడితే, వ్యక్తులు కనబడితే వాళ్ళకి అది ప్రజెంట్ చేయాలి. ఇటువంటి భాషోద్యమ కార్యక్రమాలు చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. సంతోషం. ఒక్క నిమిషం మాట్లాడాలి. ఆనంద నాయుడు గారు, మీ దగ్గర సబ్జెక్టు 4 గంటలు ఉంటుంది నాకు తెలుసు, ఒక్క నిమిషంలో మాట్లాడాలి. లేదండి, నేను ఎప్పుడు సమయం సందర్భం పాటిస్తాను. సందర్భానుసారంగా మాట్లాడడం, సమయం పాటించడం ఎప్పుడు చేస్తాను. వేదిక మీద కూడా నాకు అలవాటు. సరే, ఇప్పటి విషయానికి వస్తే ప్రాథమిక విద్యలో ఒక బిడ్డకి తల్లి పాలు తాగేటప్పుడు ఏం అవసరం, తల్లిదండ్రులు ఫీడింగ్ ఏం చేస్తారో అదే, ఆ పిల్లకి ఏం తెలియదు. ప్రాథమిక విద్య కూడా అంతే. భాషకి ఫౌండేషన్ ఇది స్థాయిలో ప్రాథమిక విద్యలోనే జరుగుతుంది. అలాగే గణితానికి కూడా ఆ స్థాయి దాటిపోతే సబ్జెక్టు విషయం పెరిగిపోతుంది. మళ్ళా భాషపై పట్టు చాలా కష్టం. భాషను అప్పుడు మనం అలవాటు చేసి వాళ్ళని అనర్గళంగా కనీసం చదివించడం చేయగలిగితేనే తర్వాత విషయ పరిజ్ఞానం కూడా కలుగుతుంది. దానికి నేనేమంటానంటే 5వ తరగతి తరువాత తెలుగులో టోఫెల్ పద్ధతిలో, అనగా చదవడం, రాయడం, మాట్లాడటం, వినటం 4 అంశాల మీద ఉంటుందండి టోఫెల్ ఇంగ్లీషు వాళ్ళ ఎగ్జామ్. అదే తరహాలో 5వ తరగతిలో తప్పనిసరిగా ఇందులో కృతార్థులైన వారినే పైకి పంపే విధంగా ఏమైనా చట్టం తీసుకొస్తే ఉపయోగం ఉంటుందేమో నాకు అనిపిస్తుందండి. నమస్కారం, ధన్యవాదాలు. సుధారాణి గారు, అమ్మా మాట్లాడండి. సుధారాణి గారు. మాట్లాడుతున్నాను సార్. సార్ నమస్కారం. మీ ప్రసంగం గురించి చివరిలో మాట్లాడతాను. ముందుగా నా ప్రశ్నలు, ప్రజలకు జనరంజక పాలన అందివ్వడం పాలకులు పాటుపడుతున్నారని అంటున్నారు. మెజారిటీ ప్రజల అభిష్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారని తెలుగు మీడియం తీసేశారు. దీని ఫలితంగా క్రమంగా చదవడం, రాయడం కనుమరుగైపోతే మాట్లాడితే అర్థం చేసుకునే పరిస్థితి కూడా నేటి విద్యార్థులకు ఎదురవుతుంది. అంటే ఆ ప్రమాదం పొంచి ఉంది. రేపు పొద్దున మీలాంటి రాజకీయ నాయకులు తెలుగులో ప్రసంగాలు ఆంగ్లంలోనే చేయవలసిన పరిస్థితి ఎదురవుతుంది. పాలనా వ్యవహారాలు కూడా అరకొరగా తెలుగులోనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆంగ్ల భాష ఆక్రమించుకొని తెలుగు భాష పునారిల్లే అవకాశం ఉంది. దీనిపైన మీ ప్రతిస్పందన తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా మా శ్వాస భాష ఒకటే. శ్వాస ఆగిపోతే మనిషి చనిపోతాడు, భాష నశిస్తే జాతి నశిస్తుంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం, ఆషామాషి విషయం కాదు. మనము ఇప్పుడు మొత్తం పాఠశాల విద్యలో తెలుగు మీడియం రద్దు చేయడం అనేది ఇది మొత్తం ఒక చారిత్రక తప్పిదం. ఇలాంటి తప్పిదం కాదు. వచ్చేసి ఇది మొత్తము జనరేషన్స్ గా ఒక జాతి నశించిపోతుంది. చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం అందరం. సార్ నాదొక చిన్న విన్నపము. అంటే ఇప్పుడు రాజకీయ దీంట్లో తీసుకుంటే ఇప్పుడు ఒక అధికార పక్షం నుంచి మీరు ఎన్నికల దీనికి వెళ్తున్నారు కదా, మీరు తెలుగు భాషకి మేము ఒక వాగ్దానాలు చేసినట్టు మీరు తెలుగు భాషకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా ప్రజలకి హామీ ఇవ్వగలుగుతారా? మేము వచ్చిన తర్వాత తెలుగు మీడియం పెట్టాం తప్పనిసరిగా. ఇటువంటివి పెడితే ఖచ్చితంగా ప్రజల్లో మార్పు అనేది వస్తుంది. ముందు ప్రజల్లో మార్పు అనేది మనం తీసుకొని రావాలి సార్ దీనిపైన. అంటే ఇప్పుడు జరిగేటువంటి నష్టాలన్నిటి కూడా మీరు ప్రతినిత్యము ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అది రాజకీయాలకే పరిమితం కాకుండా
మాతృభాష పైన కూడా మీరు కొంచెం దృష్టి పెట్టుకొని, మీ అనర్గళ ప్రసంగం ఇప్పుడు చూసాము. మీ ముందు పెద్ద పెద్ద ఆచార్యులు కూడా బలాదూరే అన్నమాట. అంటే ఆదిమ యుగం నుంచి తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితిని వివరించారు. కాబట్టి మీలాంటి వారి నోట ఈ తెలుగు భాషని కాపాడుకోవడానికి మీ వంతు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను సార్. తప్పకుండా తప్పకుండా. ధన్యవాదాలు. వారి మేనిఫెస్టోలో పెట్టమని అడుగుతున్నాం అమ్మా, పెడతామని ఒప్పుకున్నారు. జర్మనీ అభిలాష్ గారు. నమస్కారం అండి, వినబడుతుందా? నమస్కారం. అయితే కుదిరినంత త్వరగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను జర్మనీలో ఉన్నా. నిన్న జర్మనీలో శ్రీ గణేష్ గారు అని ఇంకో తెలుగు అభిమాని ఉన్నారు. ఆయనతో మాట్లాడడం జరిగింది అనమాట. అయితే ఆయన బాధతోటి నాకు చెప్తుండే నిన్న ఏమని అంటే, జర్మనీలో కానీ విదేశాల్లో కూడా ఇంతకు ముందు తెలుగు భాష మీద పరిశోధన చేసే చాలా శాఖలు ఉండేటివంట. కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు, మన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఈ శాఖలు మూతపడిపోవడం కానీ, లేకపోతే మన తమిళనాడు ప్రభుత్వాలు ఆ శాఖలను తీసేసుకొని తెలుగు పరిశోధనలు ఆపేసి తమిళ పరిశోధనలు చేయించడము, వాటికి సంబంధించి వీటికి ఫండింగ్ ఇవ్వడం కానీ జరుగుతుందంట. అంటే ఒక ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో భాషను విస్మరించడం ఒక లెక్క అయితే, ఏ స్థాయిలో కూడా భాషకు ఏ విధమైన అభివృద్ధి లేకుండా చేయడం మరీ దారుణమైన పరిస్థితి. రెండో అంశం, నేను ఒకవేళ ఒక ప్రశ్న అనుకోండి, లేకపోతే మామూలు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక 5వ తరగతి దాకా మాధ్యమంగా ఉండడం ఒక విషయం. తర్వాత ఇప్పుడు మా తరం అనుభవంతో మాట్లాడితే, అంటే ఒక సబ్జెక్ట్ గా 10వ తరగతి దాకా చదువుతున్నారు. ఆ తర్వాత అంతే, ఇంకా మళ్ళీ తెలుగు కళ్ళల్లో పడదు అనమాట. ఇంజనీరింగ్ చదువుతున్నా, డాక్టర్ చదువుతున్నా, ఎవరు తెలుగుని మళ్ళీ చూడడం లేదు. ఇంటర్మీడియట్ లో సంస్కృతం చేశారు, అది ఎవరికి ఉపయోగపడిన సంస్కృతం సబ్జెక్ట్ ఉంది. తర్వాత డిగ్రీకి వచ్చేసరికి ఏవేవో సబ్జెక్టులు ఉంటాయి, ఏదో ఎగ్జామ్లు రాసి పాస్ కావాలని తప్ప అసలు తెలుగుని చూడరు. అట్లా అని వాళ్ళు చదువుతున్న సబ్జెక్టు ఆంగ్లంలో ఉన్నా ఏ ఉపయోగం ఉండటం లేదు. కాబట్టి ఈ డిగ్రీ దాకా కూడా కనీసం ఒక సబ్జెక్ట్ గా తెలుగులో ఏదో ఒకటి ఉండేలా మీరు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. మంచి సూచనమ్మా. కాకర్ల నాగేశ్వరయ్య గారు మాట్లాడాలి. పెద్దల తులసిరెడ్డి గారికి నమస్కారం అండి. నేను పిల్లకాయగా ఉన్నప్పుడు లూయి బ్రెయిల్ జయంతి వేడుకలకు మా బడికి వచ్చి వారు చేసిన ప్రసంగం మమ్మల్ని చాలా ఉత్తేజపరిచింది. మీరు మీ 70 ఏళ్ల పైచిలుకు జీవితంలో తెలుగు కోసం చేసిన సేవలు కానీ, ఇక ముందు చేయబోయే కార్యక్రమాల గురించి కానీ మీ ప్రసంగంలో చెప్పి ఉంటే బాగుండేది. ఇంకొకటండి మా కోరిక, ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్ష పెట్టేటప్పుడు తెలుగు మాధ్యమంలో పెట్టాలి. ఒకేసారి కుదరకపోయినా కానీ కనీసం ఒక విషయంగానన్నా పెట్టాలి. ఇప్పుడు చాలా పరీక్షలకి ఎలక్ట్రిసిటీ బోర్డులో లైన్మెన్ అటెండర్ పరీక్షకు కూడా తెలుగు ఒక విషయంగా లేదండి. మీరు తెలుగు ఒక విషయంగా మొదలు పెట్టగలిగితే వాళ్ళు డిఎస్పి అవుతారు, ఆర్డిఓ అవుతారు, తర్వాత ఇంకా పైకి పోగలరు. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను తెలుగులో చదివితే నాకు వచ్చే లాభం ఏంటనే ప్రశ్న వేసుకుంటున్నారు. ఎక్కడ ప్రిఫరెన్స్ లేదుగా. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా ఏ పరీక్షలో కూడా తెలుగును ఒక విషయంగా కూడా పెట్టడం లేదండి. ఏ రాష్ట్రంలో కూడా మాతృభాషని ఇంత లేఖి భాషగా చూడటం లేదు. ఈ 2 రాష్ట్రాలు చూస్తున్నాయి. ఇప్పుడు జడ్జి ఉన్నాడండి, జడ్జి తెలుగులో తీర్పు ఎట్లిస్తాడండి? మొత్తం ఆంగ్లంలోనే చదివి వచ్చాడు. అది వాడు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, సమాజాన్ని నాశనం చేయటమే కదా వాడి ఉద్దేశం. మరి అందుకని మేము అధికారంలోకి వచ్చాక మీ మేనిఫెస్టోలో కనీసం ఒక విషయంగానైనా తెలుగుని పెడతాము అని అంటే జనం తెలుగు చదువుతారు, పట్టుబట్టి చదువుతారు. మాసుంబి గారు మాట్లాడతానంటున్నారు. అయ్యా, నా మనసులో మాట మీరే ముందు చెప్పినట్లే ఉందండి. నేను ఇప్పుడే అడుగుదాము అని అనుకుంటున్నా అండి. ఎందుకంటే మేము కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాము. ఆ సివిల్ ఎగ్జామ్స్ కానీ అవన్నీ పరీక్షలు అవన్నీ కూడా రాయాలి అన్న ఉత్సాహం ఉంటుంది. కానీ ఇంగ్లీష్ మీడియం అనేసరికి భయం వచ్చేస్తుంది. అంటే ఆ ఇంగ్లీష్ మీడియంలో మనకి
అంత అర్థం కాదు. నిజంగా వాస్తవానికి మా అందరం కూడాను ప్రాథమిక పాఠశాలలోనే చదువుకొని వచ్చినాం. ఈ పరీక్షలు ఒక విషయంగా కాదండి, తెలుగులోనే పరీక్ష. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ కానీ, ఐపీఎస్ కానీ, మన ఇప్పుడు మేము కాదండి, మా దగ్గర చదివే పిల్లలు చాలా మంది చురుగ్గా ఉన్నారు. ఒక ఇంగ్లీష్ మీడియం ఉంది అన్న ఒక్క ఇబ్బందితోని చాలా మంది కూడా రాయలేకపోతున్నారు. ఇంకొకటి అండి, మీరు రాజకీయంగా ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వ మేనిఫెస్టోని కూడా తెలుగులో పెడతారు అని అన్నారు ఇందాక కోదండరామయ్య గారు. అలాగే ప్రతి జీవో కూడాను ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులో ఉంటే అందరికీ అది తెలుస్తుందండి. ఇంగ్లీష్ లో వచ్చే ప్రతి జీవోలు ఇంకొకరితో చదివి దాని అర్థం తెలుసుకునే సామాన్య మానవులు కూడా తెలుగుని మర్చిపోయే పరిస్థితికి వచ్చారండి. అంటే మేము జీవో నాలెడ్జ్ అన్న ఉండాలి అంటే మేము ఇంగ్లీష్ చదవాలన్న పరిస్థితి వచ్చింది. ఈ ఇప్పుడు ఎవరి మాతృభాష వాళ్ళకి గొప్పగా ఉన్నప్పుడు మన తెలుగులో ఉన్న మన తెలుగు వాళ్ళం ఎందుకంటే జీవోలు కూడా తెలుగులో వస్తే, ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్డర్లు అన్ని తెలుగులో వస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. మీరు మీ ప్రభుత్వ పాలనలో మీ గవర్నమెంట్ ఖచ్చితంగా రూలింగ్ వస్తుందండి. వచ్చే టైంలో మాకు అంటే సామాన్యుని వరకు, ఎందుకంటే మేము పల్లెటూరులో తిరుగుతుంటాం, ఏదైనా కానీ ఏ గవర్నమెంట్ జీవో వచ్చినా కానీ వాళ్ళకి అంతవరకు తెలియదండి. వాళ్ళకి ఈ జీవో ఉంది, దీంట్లో ఈ సారాంశం ఉంది, ఇది ఉంది విషయం అనేది కూడా తెలియదు. అలాంటివి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల వరకు చేరాలంటే తెలుగులో జీవో ఉంటే బాగుంటుందని నా కోరిక అండి. ధన్యవాదాలు. మంచిదమ్మా. ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పుడు తమిళనాడు వాళ్ళు గోదావరి నుంచి మా కావేరికి కేంద్ర ప్రభుత్వం కాలువ వేయాలని అడుగుతుందండి. అంటే దాదాపు ఒక 1200-1400 కిలోమీటర్లు. ఆ కాలువ ఎంత వెడల్పు ఉంటుందో మీకు తెలుసు, 150 మీటర్లు ఉంటుంది. అటుపక్కన ఇటుపక్కన కట్ట ఉంటుంది, దారి ఉంటుంది, మళ్ళీ అటుపక్కన ఇటుపక్కన కూడా. అంటే కొన్ని లక్షల ఎకరాలు వాళ్ళకు మనం శాశ్వతంగా ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మైలుకు ఒక ఆనకట్ట ఏమి ఉండదు, 20 మైళ్ళకి 30 మైళ్ళకు ఒక ఆనకట్ట ఉంటుంది, జనం ఎక్కువ ఉన్న దగ్గర ఉంటుంది. ఒక రైతు పొలంలో నుంచి కూడా ఆ కాలువ పోతే అటు 10 ఎకరాలు ఇటు 10 ఎకరాలు మిగిలిపోతే వాడు ఇక జీవితాంతం ఒక 10, 30, 40 కిలోమీటర్లు తిరిగి తన పొలంలోకి పోవాల్సిన దుర్భర పరిస్థితి వస్తుంది. ఇంత పెట్టి మనం చేసేటప్పుడు తమిళనాడుని కొన్ని కోరికలు అడగాలండి. బాగా దక్షిణాదిన ఉన్న కోయంబత్తూరులో కూడా 80% మంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళండి 1953కు ముందు. తమిళులు కూడా రోడ్డు మీదకి వస్తే తెలుగు మాట్లాడేవాళ్ళు. 2 తరాల క్రితం మనోళ్ళు తెలుగు ఇంట్లో, తెలుగు బయట మాట్లాడేవాళ్ళు. 2 తరాల క్రితం ఇంట్లో తెలుగు బయట తమిళం. ఇప్పుడు ఈ తరం వచ్చేసరికి ఇంట్లో తమిళం బయట తమిళం చేసేసారండి. ఇంకో భాషని వినపడనివ్వరు, కనపడనివ్వరు. ఇప్పుడు మన రాజ్యాంగం చెప్తుంది 14 మంది అడిగితే రాష్ట్రపతి బలవంతంగా వాళ్ళకి ఆ మాతృభాషలో చదువు చెప్పమని ఆదేశాలు ఇవ్వచ్చు అని. మనం ఏమని అడగాలంటే కనీసం ఒక విషయంగా కోరిన వాళ్ళకి తెలుగు నేర్పాలి అని అడగాలి. అది మనం మాధ్యమం అడగట్లేదు, మాధ్యమం అడిగితే మళ్ళీ మనవాళ్ళు కూడా ముందుకు రారేమన్నా భయం. ఒక విషయంగా చెప్పమని అంటే వాళ్ళు కాదంటానికి వీల్లేదు. ఇక రెండవది, వాళ్ళు తెలుగు వాళ్ళని లేపేయటానికి, ఆ సంస్కృతి లేకుండా ఉండటానికి తెలుగు మాటలు తీసేశారండి. ఊర్ల పేర్లలో, బజార్ల పేర్లలో, అన్ని విషయాల్లో తెలుగు వాడు అనుకుంటే వాడి గౌరవం ఇవ్వటం కూడా మానేశారు. ఒకప్పుడు ఆయన ఒక పెద్ద నాయకుడు ఉండేవాడు, ఆయన పేరు మీద తెలుగు సినిమా కూడా వచ్చింది, శివాజీ గణేశన్. ఏంటండి ఆయన వీరపాండ్య కట్టబ్రహ్మణ తెలుగువాడని తెలుసుకొని అసలు వాడిని కనపడనీయట్లేదండి. ఆయన పుస్తకం కానీ ఆయన బొమ్మ కానివ్వండి అన్ని కత్తిరించేశారండి అన్ని చోట్ల కూడా. అట్లనే తెలుగు వాళ్ళ ఐడెంటిటీ పోవాలి అని అంటే వాళ్ళ ఇంటి పేరు పోవాలి ముందు అని చెప్పేసి అక్కడ జనాభా లెక్కలు తీసుకునేటప్పుడు కూడా ఇంటి పేరు రాయరండి, మన ఇంటి పేరు రాయరు. వాళ్ళు మనం చెప్పామనుకోండి ఇంటి పేరు అని పరిహసిస్తారు. ఏమిరా మీ అమ్మాయికి మీ అమ్మకి 2 భర్తలా అని అడుగుతారు. తండ్రి పేరు రాస్తాం కదా, ఇంకో పేరు చెప్తున్నాం ఏంట్రా అని పరిహసిస్తారు. అందుకని తెలుగు వాళ్ళ ఇంటి పేరు సెన్సస్, కర్ణాటకలో కూడా వాళ్ళకి ఇంటి పేర్లు ఉండవండి. అదేదో ఆడదగ జనం, మనం కాస్త వాళ్ళకన్నా ముందు పోయిన వాళ్ళం కాబట్టి ఇంటి పేర్లు ఉంటాయి మనకి, అది గుర్తు మనకి.
అందుకని ఇంటి పేర్లు తెలుగు వాళ్ళని రికార్డ్ చేయాలి. తెలుగుని ఒక విషయంగా అడిగిన చోటల్లా చెప్పాలని, అట్లా అయితేనే మేము కాలం వేయిస్తామని అడగాలండి. మనం లక్షల ఎకరాలు శాశ్వతంగా నీళ్లు కూడా ఇస్తాం, మనకి దాని మీద వాళ్ళ హక్కు వస్తుంది. ఇక్కడ మనకి నీళ్లు ఒక కాలువలో వానలు సరిగా లేక నీళ్లు తక్కువైనా కానీ వాళ్ళకి ఇవ్వాల్సిందే మనం ఎండబెట్టుకొని, అది పరిస్థితి. దీన్ని కూడా మీరు కొంచెం మీ మేనిఫెస్టోలో రాయాల్సిందే, లేకపోతే వాళ్ళు కదలరండి. మనోళ్ళు మర్చిపోయి ఒట్టికి సంతకం పెడతారు అంతే. కేంద్రం అంటుంది, వాళ్ళు సంతకం పెడతారు. ఇప్పుడుగా కళల కోసం పోరాడుతున్న ఏకవీరుడు బద్రి కోరమారావు గారు చేయెత్తారు. అయ్యా నమస్తే. ఒక నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకులుగా శ్రీ తులసిరెడ్డి గారు మంచి తెలుగు భాష గురించి మంచి ఉపన్యాసం ఇచ్చారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారి పాలనలో ఉన్నత పాఠశాలలో ఒక ఇంగ్లీష్ మీడియము తర్వాత తెలుగు మీడియం రెండు బోత్ సెక్షన్స్ పెట్టి కొన్ని పాఠశాలలో రన్ చేసినప్పుడు చాలా వరకు ఒక పక్క తెలుగు అభిమానం కాదు, తెలుగు మీడియంలో కూడా పిల్లలు 60 మంది ఉంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా 60 మంది ఉండేవాళ్ళు. అలా నడుస్తున్నటువంటి పాఠశాలలో మరి ఆయన కుమారుడి గారు వచ్చి పూర్తిగా ఈ జీవోని తెచ్చి పూర్తిగా తెలుగు మాధ్యమం అనేటువంటిది లేకుండా చేయడంతో పాటు ఇటీవల ఈ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చేత తర్వాత కొంతమంది చేత కంచె ఐలయ్యాల తర్వాత ఇవాళ ఒక అభ్యాసం వచ్చింది సాక్షి పేపర్లో. ఈ భాషని ఆంగ్ల మాధ్యమాన్ని దాని ఇంపార్టెన్స్ చెప్తూ వ్యాసాలు రాపిస్తున్నారు ప్రొఫెసర్స్, తర్వాత ఇంగ్లీషు దాడి చేస్తున్నారు కూడా. వాళ్ళు పెట్టడంతో పాటు ఇంకెవరైనా ఎదురు తిరిగితే పేదలకి ఆంగ్ల మాధ్యమం లేకుండా చేసినటువంటి వాళ్ళు వీళ్ళే అని చెప్పి నింద వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఒక పక్క చేయడంతో పాటు పత్రికల్లో నా తర్వాత టీవీల్లో కూడా ఈ యాంటీ తెలుగు అనుకోండి ఒక విధంగా ఇక్కడ సమావేశాలు పెట్టడం చేసి పూర్తిగా తెలుగు నిర్మూలన చేయడానికి కంకణం కట్టుకున్నారండి. అసలు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఎంతో బాగా చాలా వరకు తెలుగు భాష ఇంత దారుణంగా లేదండి, అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి భవిష్యత్తులో ఆ విధంగానైనా కనీసం ఒక ఇంగ్లీష్ మీడియం ఒక తెలుగు మీడియం ఉన్న పాఠశాలైనా మళ్ళీ రావాలని కోరుకుంటూ చక్కనైనటువంటి మీ ఉపన్యాసం విన్నాం. మీరు ఒక నిబద్ధత గల రాజకీయ నాయకులుగా మాకు తెలుసు. ఎవరు నీలో మిమ్మల్ని ప్రత్యక్షంగా మీ ఉపన్యాసం వినడం చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇంకొక విషయం అండి, ఇందాక మా అమ్మాయి అడిగింది పద్మారెడ్డి, కార్యాలయాల్లో అధికార భాష వాటిల్లో చెప్పేసి ఈ మాసుంబి కూడా అన్నది. మీరు మేనిఫెస్టోలో ఒక మాట పెట్టాలండి, ఎవరైనా అధికార భాష తెలుగు ప్రకటించాం కాబట్టి వాళ్ళ రాతపోతల్లో ఉత్తరాల్లో ఆర్డర్స్లో తెలుగు వాడకపోతే వాడిని రివర్షన్ చేస్తాము, మొదటి దశలోనే ఉంటే కన్ఫర్మేషన్ చేయము, ఇంక్రిమెంట్ ఇవ్వము అని ప్రకటించాలి. లేకపోతే ఉట్టికి చెప్తే ఎప్పటి నుంచో 1953 నుంచి మనం తెలుగు అంటున్నాం, ఎన్టీఆర్ ఏదో చేశాడన్నారు, అందరూ ఉట్టిదేనండి. ఒక్కళ్ళైనా ఈ తెలుగులో ఈ పిల్లవాడు వాడలేదు కాబట్టి ఇతనికి ఇంక్రిమెంట్ ఆపుతున్నా, రివర్ట్ చేస్తున్నాం అనండి. ఎందుకు నేర్చుకోరో చూస్తాను నేను. అది అట్లా కొద్ది గట్టిగానే మీరు అట్లా చేస్తామని చెప్తే మా ఇంటి వాళ్ళకి ధైర్యం వస్తుంది, మిగిలిన వాళ్ళ మీద కూడా ఒత్తిడి వస్తుంది. సుధారాణి గారు ఇంకా ఆగదలుచుకోలేదు, చివరిలో మాట్లాడాలి కానీ మధ్యలో ఇంకోసారి మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడానమ్మా, 6 నిమిషంలో. తమిళనాడు గురించి ఒక మాట సార్, ఒకే ఒక మాట. తమిళనాడు గురించి ఇందాక మీరు చెప్పారు కదా, అందుకని ఒక చిన్న మాట చెప్తున్నాను. రాజకీయంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటంతో మద్రాస్ ప్రెసిడెంట్ నుండి విడిపోయి తెలుగు రాష్ట్రాలు విడిపోయాక అక్కడ తెలుగు వారి పరిస్థితి ఇందాక కళ్ళకు కట్టారు మన కోదండరామయ్య గారు. అది చాలా దారుణంగా తయారైంది. మతాలు వివిధ కారణాలతో మార్చుకోవడం విన్నాం, కానీ ఉద్యోగాలు ఉపాధి కోసం తల్లి భాషను మార్చుకునే పరిస్థితి తమిళనాడులో ఎదురవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు తమిళ అమ్మాయిల్ని వివాహం చేసుకున్నారు సార్, ఆదర్శ వివాహం. ఇప్పటికి కూడా మీ పిల్లలు చక్కగా మీ శ్రీమతితో తమిళంలో మాట్లాడుతున్నారు. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే తల్లి భాష మీద మమకారం, కానీ అక్కడున్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఆ తల్లి భాషని ఏదో ఇంటి భాషగా మాట్లాడుకుంటున్నారు, కానీ బయట చాలా వాళ్ళు మాట్లాడుకోవడం లేదు, నమోదు చేసుకోవడం కూడా తమిళులుగానే వాళ్ళు అక్కడ నమోదు అవుతున్నారు సార్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో అన్నారు, ఆ జనాభా లెక్కలు రాసుకుంటా పోతా ఎన్టీ రామన్ అనేసి ఆయన పేరు రాసుకొని వెళ్ళిపోయారనమాట. ఆ పరిస్థితి
దీనిపైన కొంచెం స్పందించవలసిందిగా కోరుకుంటున్నాను. యాక్చువల్ మా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది. ఆర్టికల్ 350A వచ్చేసి ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ అట్ ప్రైమరీ స్టేజ్. ఇట్ షల్ బి ద ఎండివర్ ఆఫ్ ఎవరీ స్టేట్ అండ్ ఆఫ్ ఎవరీ లోకల్ అథారిటీ within the state to provide adequate facilities for instruction in the mother tongue at the primary stage of education to children belonging to linguistic minority group, and the president may issue such directions to any state as he considers necessary or proper for securing the provision of such facilities. కాబట్టి లింగ్విస్టిక్ మైనారిటీస్ కు ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చేసి వాళ్ళ భాషలో, వాళ్ళ మీడియంలో, ఒక సబ్జెక్ట్ కాదు, మీడియంలోనే. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో కన్నడ విద్యార్థులకు కన్నడ మీడియంలో పెట్టాలా, వాళ్ళు అడిగితే కన్నా తెలుగు తమిళలో తమిళ్లో పెట్టాలి. అదేవిధంగా తమిళనాడులో వచ్చేసి తెలుగు వాళ్ళకు అక్కడ తెలుగు వాళ్ళకి కావాలంటే తెలుగు మీడియం పెట్టాలా. ఇది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా షల్ అని వాడినాడు. ఇట్ షల్ బి ద ఎండివర్ ఆఫ్ ఎవరీ స్టేట్ అండ్ ఆఫ్ ఎవరీ లోకల్ అథారిటీ విత్ ఇన్ ద స్టేట్ టు ప్రొవైడ్ అడెక్వేట్ ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద మదర్ టంగ్ అట్ ద ప్రైమరీ స్టేజ్. కాబట్టి ఇది రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది, కానీ ఎందుకు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉద్యోగాలు ఇవ్వరు సార్. అంటే వాళ్ళు తెలుగు భాష మాతృభాష తమిళం కాదు అని అంటే ఉద్యోగాల దీనికి వాళ్ళకి ఇవ్వరు. ఇంత కోదండరామయ్య గారు చెప్పారు కట్టబొమ్మని ఇది చేయడం లేదని, కానీ అక్కడ కట్టబొమ్మడు ఆయన పేరు కట్టబొమ్మని చేసి పడేశారు. ఆయన కూడా ఆయన తమిళాయనగా డిక్లేర్ చేశారనమాట. అట్లా దీంట్లో కొంచెం అంటే జాతీయ స్థాయిలో దీన్ని ఒక ఇదిగా తీసుకురావాలి సార్. ఎక్కడ మాతృభాష వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఉద్యోగాలు, అవకాశాలు, ఉపాధి అనేది ఇవ్వాలి. మాతృభాష మార్చుకునేయడం అనేది ఎంత చాలా దారుణమైన పరిస్థితి సార్. దీనిపైన కొంచెం రాజకీయంగా మీరు ఉద్యమించాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం అండి, కర్ణాటకలో కన్నడాన్ని ఎలా విజయవంతంగా దాన్ని వాళ్ళు పెట్టగలిగారు. కర్ణాటక రాష్ట్రం వేరే అయినప్పుడు అందులో కన్నడిగులు 27%, తెలుగు వాళ్ళు 33%. ఇక మిగిలిన వేరే భాషలు ఉన్నాయి, ఆ కొండ మీద భాషలు మీకు తెలుసు, పెద్దయ్యే, చాలా పెద్ద భాషలే, 18-20% ఉన్నాయి కూడా ఉన్నాయి, అవి వేరే సంగతి. వాళ్ళు ఏం చేశారంటే కన్నడం మాట్లాడేటప్పుడు పరాయి మాటలు మనం వాడుతున్నాము, ఆ పరాయి మాటల బదులు ఇవి వాడండి అని వాళ్ళు ఒక చిన్న పొత్తం తయారు చేశారు. మన మామూలు వాడకంలో 10,000 మాటల కన్నా ఎక్కువ ఉండవండి. ఇంతసేపు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా 5-6 వేల కన్నా ఎక్కువ ఉండవు. ఆ 10,000 మాటలది చిన్న జంత్రి లాగా జేబులో పెట్టుకునేటట్టు పుస్తకం పెట్టారు. ఎవరైనా కన్నడంలో ఈ మాట్లాడాలన్నప్పుడు మాట తెలియకపోతే దబక్కన చూసి తెలుసుకొని మాట్లాడతారు. అటువంటి 1 కోటి పుస్తకాలు వేశారు. అవి అయిపోతే 2 కోట్ల పుస్తకాలండి. ఉన్న జనాభా 4 కోట్లు, 2 కోట్ల పుస్తకాలు వేసి పంచారండి. అంత అభిమానం ఉంటుంది జనం దగ్గరికి చేరాల. మీ మాటలు తెలుగులో చెప్పదలుచుకుంటే చెప్పాలని ఇందా పద్మారెడ్డి గారు అన్నారు, మా దగ్గర అసలు తెలుగు మాటలు చచ్చిపోతున్నాయి, ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదని. అటువంటిది మీరు తీవ్రంగా ఆలోచించి అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తేనే మిమ్మల్ని మీకు ఒక శాశ్వతంగా మిమ్మల్ని దేవుడిగా ఎవరు గుర్తుంచుకుంటారు. SRM ABC గారు కొంచెం మీ గురించి కూడా ఒక అర నిమిషం చెప్పండి అయ్యా, 1.5 నిమిషంలో ముగించాలి. పెద్దలందరికీ నమస్కారం. వినిపిస్తుందా అండి? బాగా. అందరూ అంటున్నారు ఉన్నత పాఠశాలలో తెలుగు చేర్చాలని. ప్రభుత్వ బడులు కాకుండా ప్రైవేట్ బడుల్లో కూడా తెలుగు తప్పనిసరి చేయాలండి. ఒక ప్రభుత్వ బడిలోనే చేస్తే ఇప్పుడు ఈ ఆంగ్ల మాధ్యమం రావటానికి ఇంకో కారణం ఏంటంటే ప్రైవేట్ బడుల్లో మధ్యతరగతి పిల్లలు వీళ్ళందరూ ఆంగ్లం చదువుతున్నారు. మనం పేద పిల్లలను ఒక్కళ్ళనే తెలుగు చదవమంటాం తప్పు నేను అనుకోవటం. తెలుగు అందరికీ తప్పనిసరి ఉంటేనే మంచిదండి. ప్రతి పాఠశాలలో CBSE కానీ ICSE కానీ ఏదైనా ప్రతి పాఠశాలలో తెలుగు తప్పనిసరి చేస్తేనే అది హర్షించదగ్గ విషయం. మనం కేవలం పేద పిల్లలకు మాత్రమే తెలుగు అని రుద్దటం అనేది అర్థం లేని వాదన అని నేను అంటున్నాను. ఇంకో విషయం, చాలా మంచి మాట చెప్పారండి SRM గారు. కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు, దయచేసి మీ ఫోన్ సంఖ్యల్ని ఇక్కడ రాయండి చాట్లో, మీతో కూడా తర్వాత మాట్లాడతాం. మనం మొదటి నుంచి మాట్లాడేది మీరు వినలేదండి. ప్రభుత్వ ప్రైవేటు బడులలో కూడా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం తప్పనిసరిగా పెట్టాలని అడుగుతున్నాం. ఒక ప్రభుత్వంలోనే అంటేనే మాత్రం మీరు అన్నట్టు మన మీద
సగం మంది తిరగబడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే అందరూ ఒప్పుకునే విషయాలే మనం చెప్పాలి. 5 తర్వాత ఇక ఆప్షన్ పెడదాం. ఒకేసారి 10 అంటే కొంచెం మనలో కూడా తేడాలు వస్తాయి. 5 వరకు పెట్టమని అడుగుదాం. ఇంకా రవీంద్రనాథ్ జిడు గారు మాట్లాడుతా ఉన్నారు, మాట్లాడండి. నేను ఆంగ్ల మాధ్యమంలోనే చదివాను. ఇంటర్మీడియట్లో మేము సంస్కృతం చదివాము. కానీ నాకున్న అవగాహన ప్రకారం సంస్కృతం వల్ల నయా పైసా ఉపయోగం లేదండి. ఇంటర్మీడియట్లో కానీ ఎక్కడా కానీ కనీసం ఆ సంస్కృతం కూడా మార్కుల కోసమే చదువుతారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్కులు కూడా అటు ఇంజనీరింగ్ ఇటు మెడిసిన్ ఇద్దరికీ ఉపయోగం లేదు ఎంసెట్ పోయిన వల్ల. కాబట్టి ఆ ఇంటర్మీడియట్లో కూడా తెలుగు తప్పనిసరి చేయండి, మార్కులు ఉదారంగా ఇవ్వండి, తప్పు లేదని నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్న తులసిరెడ్డి గారికి నేను అడుగుతుంది ఏంటంటే, మీరు తెలుగు తప్పనిసరి చేయడానికి ప్రయత్నించండి. కేవలం ఒక 5వ తరగతి దాకా కనీస తెలుగు ఇక్కడ ఉన్న ప్రతి పాఠశాలలో చేయటానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అయ్యగారు ఇక్కడ ఉన్న సభ్యులందరూ ఒకసారి చూడొచ్చు. చాట్ బాక్స్ లో 12 రోజుల క్రితం తులసిరెడ్డి గారు ఒక అద్భుతమైన ప్రసంగం. ఆ వాగ్దాటి 160 కిలోమీటర్ల ట్రైన్ కూడా ఒక ఆ స్పీడ్ గా వెళ్ళలేదు. ఎన్ని ఉపమానాలు, ఎంతమందిని ఉదాహరిస్తూ సామెతలు అది చాట్ బాక్స్ లో పెట్టారండి. అది ఒకటి. రెండోది, అసలు ఇప్పుడు తెలుగు మాధ్యమం ప్రభుత్వ బడిలో ప్రైవేట్ బడిలో అంటే ఓట్లు పోతాయని రాజకీయ నాయకులకి ఏమన్నా భయం ఉందా అండి? అట్లా జరిగిద్దా నిజంగా? మీరు కానీ మేనిఫెస్టోలో మేము తెలుగు మాధ్యమం పెడతాం 5వ తరగతి వరకు ప్రభుత్వ బడిలోనూ ప్రైవేట్ బడి అంటే మీకు ఓట్లు పోతాయా? ఓట్లు వస్తాయి. యాక్చువల్గా మీరు చెప్పినట్టు ఓట్లు వస్తాయి. ఎందుకు వస్తాయి? మనం 5 వరకే కదా వారు చెప్పినట్టు. మళ్ళా హై స్కూల్ విద్య 5 వరకు వచ్చేసి ఇది ఓట్లు పోవు, ఓట్లు వస్తాయి. ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే మొత్తం తెలుగు జాతి అస్తిత్వమే కోల్పోతుంది. సంతోషం, ధన్యవాదాలు. ఇప్పుడు ఉద్యోగాలకి పరీక్ష పెట్టేటప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా కంప్యూటర్లో తెలుగు రాయగలిగిన వాళ్ళకే తీసుకోవాలండి ఉద్యోగులుగా. ఇప్పుడు జడ్జి గారి దగ్గర పోయి మీరు తెలుగులో తీర్పు ఇవ్వండి అయ్యా అని మేము అడిగితే, మాకు అసిస్టెంట్ లేడండి, వాడు తెలుగులో రాయలేడు అంటాడు. వాడు ప్రభుత్వ ఉద్యోగాలకి వచ్చినప్పుడే ఖచ్చితంగా కంప్యూటర్లో తెలుగు రాసే స్తోమత ఉండాలి. తర్వాతనైనా నేర్చుకోవాలి. 6 నెలల తర్వాత కంప్యూటర్లో రాయలేని వాళ్ళని ఏ స్థాయి ఉద్యోగినైనా తీసివేస్తామని మీరు మేనిఫెస్టోలో రాయాలండి. ఇక రమేష్ నాయుడు గారు, పత్తిపాటి గారు అభినవ వేమన వచ్చేసాడు. ఆయన పద్యాలు చదువుతాడయా, మీరు కొంచెం వచనంలోనే మాట్లాడండి. 1 నిమిషం. ధన్యవాదములు సార్. తులసిరెడ్డి గారు చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. మంచి పదాలు వాడారు. ఆ పదాలు తెలుగు భాష వినసొంపుగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే, పాయసంబు కన్న పాల కన్నను మిన్న, పాయసంబు కన్న పాల కన్నను మిన్న, తేనె కన్న మిన్న తీయనైన, తెలుగు కన్న మిన్నదేదియూ లేదురా, పత్తిపాటి మాట పసిడి మూట. ఈ విధంగా ఉన్నది సార్. చాలా అద్భుతం మీ ప్రసంగం. నేను టీవీల్లో కూడా చూస్తూ ఉంటాను. మీరు ఏం మాట్లాడతారో నేను వినను, కానీ మీ పదజాలం మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, పరిశీలిస్తాను. చక్కగా మన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి తర్వాత మీరు చక్కగా భాషను ఉచ్చరిస్తారు. చాలా సంతోషం సార్. నాకు చిన్న ప్రశ్న ఏమంటే, ఒక్కొక్క ప్రధానమైనటువంటి విధాన నిర్ణయాలు ఒక్కొక్క పార్టీ ఒక్కో రకంగా ఉంది. తెలుగు భాష అనేది ఈ భూమిని ఏలేటువంటి ప్రతి ఒక్కరికి ఒక విధంగా ఉండాలి, కానీ ఆంగ్ల మాధ్యమంలో పాఠశాలలన్నీ ఒక రకమైన సిలబస్, సిబిఎస్ఈ ఒక సిలబస్, బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ బడులు ఒక రకమైన సిలబస్. ఈ విధంగా పెట్టడం వల్ల ప్రజలు, తల్లిదండ్రులకు, నేను ఎంఆర్పిగా కూడా పనిచేశాను, అప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, డిఓలకు పిఓలకు చెప్పేటువంటి నివేదన ఏమంటే, మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవద్దా, మా పిల్లలకు ఉద్యోగాలు వద్దా అనేటువంటి విషయాలు బూస్టప్ చేసినారు. అవి రాజకీయ స్థాయికి వెళ్ళిపోయి, అంటే బడుగు బలహీన వర్గాలకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి అనే కాడికి ఇప్పుడుండే ముఖ్యమంత్రి ఆయన ప్రకటించి
తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం జరిగింది. అసలు వాస్తవానికి ఇంగ్లీష్ మీడియము అంటే ఆంగ్ల మాధ్యమంలో చదివితే ఉద్యోగాలు రావు. ఇక్కడ 5వ తరగతి వరకు మాతృభాషలో బోధన జరిగి మాతృభాష పైన పట్టు ఉంటే ఖచ్చితంగా అన్ని భాషలు వాడు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఆ భాష పైన పట్టు లభిస్తుంది. ఇది శాస్త్రీయమైనటువంటి విషయం. ఈ విషయాన్ని అంటే అధికారులు కానీ మంత్రులు కూడా విస్మరించడం వల్ల తెలుగుకు ఈ గతి పట్టిందని నా అభిప్రాయం. ఒకే అజెండాతో అన్ని పార్టీలు వెళ్ళాలి, తెలుగును బతికించాలి, తెలుగు చదవాలి, పుస్తకాలు ఆదరించాలి, తెలుగు అకాడమీని పునరుద్ధరించాలి. ఈ మధ్య సంస్కృత అకాడమీలో తెలుగు అకాడమీని విలీనం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ప్రభుత్వం పూనుకుంటే సామాన్యమైనటువంటి మాలాంటి వాళ్ళు ఏమి చేయలేం. కాబట్టి ఆ విధాన నిర్ణయాలు మార్చకుండా తెలుగును బతికించే కార్యక్రమం చేయాలని చెప్పి విస్పష్టంగా మీరు ప్రకటన చేసి మ్యాండేట్గా చేయాలని చెప్పి నా మనవి. ధన్యవాదాలు. ఈ తెలుగుని ఈ మాత్రమైనా కాపాడింది బ్రౌన్ మహాశయుడే. ఆయన కూడా గమనించింది ఏంటంటే తెలుగు తిక్కిరి ఉంది, అసలు చదువుకోవాలనేవాడికి అర్థం కావట్లేదని ఆయన నిఘంటువు తయారు చేశాడండి. తర్వాత అవసరాలు చాలా పెరిగినాయి, కొత్త మాటలు వచ్చినాయి, రకరకాల వృత్తులకు సంబంధించిన నిఘంటువులు ఏదో ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక నిఘంటువు ఆన్లైన్లో తయారు చేయాలని ఈనాడు ఆయన రామోజీరావు తిప్పలబడుతున్నాడు 2012 నుంచి అండి. అది ఏమిటి, ప్రభుత్వం చేసి తొందరగా అయిపోతుంది కదా, మీరు ఒక ప్రకటన చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్లో మేము తెలుగు తెల్లడి తెలుగు వాగమి డిక్షనరీ పెడతామన్నది. అందులో మళ్ళీ ఒక 10 మంది ముఖ్యులతోటి ఒక చిన్న సంస్థలాగా పెట్టేసి కొత్త మాటలు వచ్చినప్పుడల్లా దానికి తెలుగు మాటలు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో పనిచేస్తారు, అక్కడ ఊరి పేరు మర్చిపోయాను, అక్కడ 10 మంది తమిళ ప్రముఖులు ఉంటారు. ప్రతి వారానికి ఒక 10 మాటలన్న కొత్త మాటలు వస్తుంటాయండి ఏ భాషలోనైనా. వాటికి మనం తెలుగు మాటలను చేసుకోగలుగుతామని ధైర్యం మనలో రాకపోతే భాష చెత్త భాష అనుకుంటారు. తమిళ ధైర్యం ఏ భాష అయినా సరే ఏ మాట అయినా సరే తమిళంలో రాసుకోగలమంటారు వాళ్ళు. ఫోన్ని కైపేసి అంటారండి వాళ్ళు, ఏం సిగ్గుపడరు, చేతిలో ఉండి కనపడేది ఎన్న పేసరా అట్లా కైపేసి అంటారు అంతే వాళ్ళు. ధైర్యంగా అంటారు. మనమేమో సిగ్గుపడుతున్నాం, అసలు మాటలు తయారు చేయడానికి కుదరని పనికిరాని తెలుగు భాష అని అందరిలో మనసుల్లో ఉంది. దాంట్లోంచి మీరు బయటపడేయాలా. అది ఆన్లైన్లో డిక్షనరీ ప్రభుత్వం తలుచుకుంటే ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రొఫెసర్లు ఉన్నారు, దీని మీద రీసెర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. 2-3 ఏళ్లలోనే మంచి డిక్షనరీ పెట్టచ్చు. తర్వాత 10-15 మందితో ఒక సంఘం వేసి కొత్త మాటలు వచ్చినప్పుడల్లా అందులో చేరుస్తూ పోవచ్చు. తెలుగు మాటలే పెట్టమని చెప్పాలి. ఇప్పుడు నరసింహ శర్మ గారు వారి తెలుగు మరీ చాలా పెద్ద సెలయేరు లాగా కొట్టుకొని వస్తుంది. మీరు అయ్యా 1-2 నిమిషాలను ముగించాలి, వారి వేరే కార్యక్రమాలు ఉన్నాయి. కోదండ రామయ్య గారు నమస్కారం. ముఖ్యంగా తులసిరెడ్డి గారిని చూసినటువంటి ఆనందాన్ని నేను ఇంకా నిగ్రహించుకోలేకపోతున్నాను. ఇదే తెలుగు భాష గురించి మాట్లాడుతున్నాము. ద్రవిడ భాష కుటుంబంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా తెలుగుతో సరితూగగలిగినటువంటి సమానార్థకాలు, సమాన అక్షరాలు కలిగినటువంటి పదాలు చాలా ఉన్నాయి. మనకంటే కూడా జానపదులు, నిరక్షరాస్యులే తెలుగు భాషను బాగా కాపాడుతున్నారు అంటే ఈ విషయాన్ని కించపరచడానికి కాదు, విశ్వవిద్యాలయాల కంటే కూడా ఎక్కువగా మన పరిశోధన చేసిన వాళ్ళు బోధరాజు రాధాకృష్ణ గారు, తర్వాత భద్రాజు కృష్ణమూర్తి గారు, గంటిజోగు సోమయాద్రి గారు, తర్వాత బిరుజురాజు రామరాజు, ఇట్లా చాలా మంది వాళ్ళు ఒడిసి పట్టినారు పదాల్ని. నా కోదండ రామయ్య గారిని చూస్తుంటే ఇప్పుడు కాదు 3 ఏళ్ల పరిచయం ఉంది నాకు. వారితో ప్రత్యక్షం కూడా మాట్లాడాను. తెలుగు భాష పట్ల వాళ్ళకు ఉన్నటువంటి తపన బాగుంది. చివరిగా ఒక వాక్యంతో ముగిస్తాను. తెలుగు భాష పిపాసువులు, జిజ్ఞాసువులు అందరం దీన్ని ఉద్యమంలాగా ఎక్కడికక్కడికి చేస్తే 2 సంవత్సరాల్లో మీరన్నట్లు కోదండ రామయ్య గారు పదే అంటున్నట్టు 2.5 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 1.5 సంవత్సరాల్లో తెలుగులో ఉన్నటువంటి ఆమూలాగ్రంగా అన్ని పదాలని కూడా మనం నిఘంటు రూపంలో తీసుకురావచ్చు. అది సాధ్యమయ్యే పని, అసాధ్యమయ్యేది కాదు. దానికి ప్రభుత్వం తులసిరెడ్డి గారి యొక్క చేయూత అవసరమే. దాంతోపాటుగా తెలుగు భాషావేత్తలంతా కూడా ఆ పని చేయటం, ఏ ఒక్కరైనా మనం అదే పనిగా పెట్టుకుంటే
చేయగలగలేనిది ఏమీ కాదు. మీరు నా వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అన్నందుకు క్షంతవ్యుణ్ణి. క్లుప్తంగా చెప్పిన నా భాషలో సారాంశం. ఎందుకంటే మెకంజీ కైఫియత్తులు కానీ, తర్వాత ఎక్కడో పుట్టి మన దేశానికి వచ్చి 4000 తాళపత్ర గ్రంథాన్ని పరిష్కరించి వ్యయ ప్రయాసాలకు నిందలకు కూడా తట్టుకున్నటువంటి వారు సిపి బ్రౌన్ గారు. ఇంతమంది చేసిన కృషిని మనం కాపాడుకోవడానికి సులభ సాధ్యమైన విషయం అని చెప్తూ ముగిస్తున్నానండి. తమిళులు తెలుగే గొప్ప భాష అని మనం అనుకుంటున్నామని మన మూలాలన్నీ అక్కడ ఓళ్లల్లో, పేర్లల్లో, ఇళ్లల్లో కొట్టేయడమే కాకుండా అక్కడ ఉన్న పురాతన వస్తు ప్రదర్శనశాలల్లో ఉన్న మన తాళపత్ర గ్రంథాలు, రాసిన పుస్తకాలు కూడా అండి. ఇప్పుడు మారేపల్లి రామచంద్రమూర్తి గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం కనపట్టలేదు, అది చెన్నై గ్రంథాలయంలో ఉంది. అటువంటివన్నీ చింపేస్తున్నారని, పగలగొడుతున్నారు, తాళపత్ర గ్రంథాలను తీసేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నాయి తప్ప మిగిలిన అన్ని తీసేస్తున్నారు. వాటిని పట్టుబట్టుకొని తిరిగి తీసుకురాకపోతే మనం ఇక పూర్తిగా అక్కడ ఇక ఓడిపోయినట్టే అవుతుందండి. వాటి కోసం కూడా మనం ఒక కన్నేసి ఉంచాలా. నేను కొంతమందిని కొత్తగా వచ్చారు, మీరు ఫోన్ సంఖ్యను రాయమన్నాను, రాయటం లేదు. మరి ఎందుకో వాళ్ళు కొంచెం సిగ్గుపడుతున్నారు. అయ్యా, సిగ్గుపడకుండా రాయండి. యాసలు మాట్లాడతారండి, ఆయన గారి పేరే యాసలు. మీరు మామూలునే మాట్లాడండి, పూర్తి యాస అయితే మాకు అర్థం కాకపోవచ్చు. చెప్పండి. లేదండి, ఊరికే పేరు అంటే నా పేరు రఘు అండి. ఇన్స్టాగ్రామ్ లో యాసలు అని ఒక పేజీ నడుపుతున్నాను. ఇక్కడ మా మిత్రుడు అభిలాష్ వాళ్ళు కూడా వచ్చారు. అయితే తెలుగు మా యాస పదాలు, మాండలిక పదాలు అవన్నీ పోగు చేస్తాను. మిత్రుల ద్వారా పోగు చేసి అన్ని ప్రాంతాల నుంచి పోగు చేసి ఒక చోట పెడదామని. ఎలా అంటే మా నాన్నగారు బొప్పనం అని వాడేవారు. తిరుపతి వెళ్ళినప్పుడు బొప్పనం చేద్దాం అని వాడేవారు. అది నిజాన్ని నెగటివ్ లో కనబడట్లేదు ఆ పదం. మేము చాలా విరివిగా కనమాయి అని వాడతాం. మిగతా అనటానికి కనమాయి, లేకపోతే తెలంగాణలో అయితే కడువాయి అంటారు. అవి కూడా పెద్ద కనబడలేదు నెగటివ్. అలాంటివన్నీ పూజ చేసి ఒక చోట పెడదామని ఇన్స్టాగ్రామ్ పేజ్ నడుపుతున్నాను. అదే తులసిరెడ్డి గారికి ప్రశ్న అంటే అండి, ఈ పేజ్ నడుపుతున్నప్పుడు మాకు పరిచయంలో తమిళ ప్రాంతాల్లో నుంచి, కన్నడ ప్రాంతాల నుంచి కొంతమంది పరిచయం అయ్యారండి. నిజానికి వాళ్ళు చాలా, ఇందాక కోదండరామయ్య గారు చెప్పినట్టు వాళ్ళ పాటు బాధలయ్య కూడా చెప్పారు. వాళ్ళు కూడా చాలా పరిరక్షించాలి, వాళ్ళ మాండలిక పదాలు పరిరక్షించాలి అని చాలా ఉందన్నమాట. నిజానికి వాళ్ళు బయట అనడానికి వెలాట. అంటే ముఖ్యంగా తమిళనాడు తెలుగులో పాత తరం తెలుగు పదాలు చాలా ఉన్నాయని అన్నారు వాళ్ళు. అయితే మీకు ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు కోలార్, ముల్బల్గల్ లాంటి కర్ణాటక ప్రాంతాల్లో, బళ్ళారి లాంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా కోలార్లో చాలా 11 తాలూకాల్లో 9 తాలూకాలు తెలుగే ఉండేవంట ఒకప్పుడు. ఇప్పుడు కూడా వాళ్ళకి చాలా తెలుగు పట్ల ఆసక్తి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మీ ఏలుబడిలో ఉంది కాబట్టి, అంటే మీరు ఇందాక చెప్పిన సూచన కూడా బాగుంది. మన దగ్గర ఉన్న కన్నడ పిల్లలు కన్నడ చదువుకుంటారు, అటు ఓ విషయంగా అక్కడ ఉన్న తెలుగు ప్రజలు ఒక విషయంగా తెలుగు చదువుకుంటారని విషయం బాగుంది. అంటే మన దగ్గర మంత్రాలయం, ఆదోని దగ్గర కన్నడ పిల్లలు ఉన్నారు కదా, కన్నడ కుటుంబాలు. అది మీ ఏలుబడిలో ఉంది కాబట్టి మీరు ఏమైనా సూచన చేయగలరా? మీ సూచన తీసుకెళ్ళగలరా? సూచన, విజ్ఞప్తి దానికోసం. అంటే ప్రస్తుతం మీరే, ఎందుకంటే అండి మన ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి వరకు మీరు తీసుకెళ్తున్నారు. అక్కడ ఎన్నికలు వచ్చినప్పుడు తీసుకెళ్తున్నారు. అప్పుడు తెలుగు గుర్తెచ్చుకున్నారు అక్కడ రాజకీయ నాయకులు. మళ్ళీ తర్వాత మర్చిపోతున్నారు, ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇప్పుడు కానీ కనబట్టలేదు. అది సూచన, విజ్ఞప్తి. తప్పకుండా. సంతోషం అండి. మీరు యాసల్ గారు స్పష్టంగా ఒక కాగితం మీద ఇంకా వివరంగా రాసివ్వండి. వారు ఇవన్నీ గుర్తుంచుకోవడం కష్టం. రాసిస్తే వారి దగ్గరికి పంపుదాం. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని ఫోన్ సంఖ్యలు రాయమంటున్నాం, రాయటం లేదు. వెంకటేశ్వర్లు గారని ఖమ్మం నుంచి వచ్చారు. ఆయన గారు తెలుగు అక్షరాల్లో రాయాల్సిన మార్పుల గురించి చాలా తపన పడుతున్నారు. ఇప్పుడు ఇంకంత సమయం లేదు వారితో మాట్లాడించడం. 1 నిమిషంలో ఏమన్నా మాట్లాడితే మాట్లాడండి, ముగిద్దాం తొందరగా. గురుగారు మళ్ళీ మీతో మాట్లాడతాను గురుగారు. సరే, మంచిది. వెంకటరమణారెడ్డి గారు జార్జియా నుంచి వారు వచ్చారండి.
అయ్యా మీరు ముగింపు వాక్యాలు ఇక సుధారాణి గారికి ఇచ్చే ముందు ఒకసారి ఏమైనా మాట్లాడితే మీరు మాట్లాడండి. ఆవుల వెంకటరమణారెడ్డి గారు. సరే, ఈ అసలు మీరు కొంచెం కొత్త వాళ్ళు దయచేసి రాయండి. బోడపాటి సృజన ఏమైనా మాట్లాడతారమ్మా? ముగిద్దామా? సరే, సుధారాణి గారు ముగించండి అమ్మా. సరే సార్. అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్నటువంటి ఈ రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికార సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2-4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ తెలుగు భాషాభిమానాన్ని చాటుకొనండి. ఇకపోతే వైద్య విద్య అభ్యసించి బంగారు పథకాన్ని సాధించారు. ఒక తమిళ అమ్మాయిని ఆదర్శ వివాహం 50 రూపాయలతో సాధారణంగా చేసుకున్నారు. ఇక్కడ నేను అన్నది బాగా గమనించండి, ప్రేమ వివాహం కాదది, ఆదర్శ వివాహం. ఏదో ఇంకొకసారి మనం ఆయనని ముఖాముఖి చేసినప్పుడు దాని వివరాలు కూడా తెలుసుకుంటాం. తెలుగు భాష మీద పట్టుతో ఎన్టీ రామారావు గారి అభిమానాన్ని పొంది రాజ్యసభ సభ్యుడైనారు. అధికార పక్షంగా వాడిగా వేడిగా తన వాగ్దాటితో ప్రజల సమస్యలను దూరదర్శనుల ద్వారా పత్రికల ద్వారా వినిపిస్తున్నారు. వారు ఈనాడు మన రచ్చబండ వేదికకు వచ్చి వారి ప్రసంగాన్ని మనల్ని ఎంతో ప్రభావితం చేశారు. ఆదిమ యుగంతో మొదలుపెట్టి 3 విధాలుగా తెలుగు భాష సంఖ్యాపరంగా, సాహిత్యపరంగా తెలుగు భాష గొప్పదనాన్ని వివరిస్తూ మాతృభాష తెలుగు భాషలో మృత భాషగా ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వము పరాయి భాషకు దాసోహం అయిపోతుందన్న ఆవేదనను తెలియజేశారు. తెలుగు మీడియం పెట్టడం చారిత్రక తప్పిదం అని తెలియజేశారు. 2023వ సంవత్సరంలో యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం పాఠశాలలో విద్యార్థుల్లో తెలుగు చదివే శాతం పడిపోతుందని ఆ శాతాలను కూడా ఎంతో ఇదిగా వివరించారనమాట. అంటే ఆ సంఖ్యని కూడా అసలు మన ఆచార్యులు, మన తెలుగు భాష వీళ్ళు కూడా ఇంత సమాచారం మనం సేకరించామా అని అనిపిస్తుంది. బంగ్లాదేశ్ పోరాటంతో, మాతృభాష పోరాటంతో మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21న జరుపుకుంటున్నారని తెలియజేస్తూ దాన్ని ఎందుకు చేశారు, వాళ్ళు ఆ మాతృభాష కోసం వాళ్ళు ఏ విధంగా పోరాడారు అన్న విషయాన్ని సంక్షిప్తంగా తెలియజేశారు. అమ్మ భాష తల్లి పాల అయితే పరాయి భాష పోతపాలని, తల్లి భాష కళ్ళైతే కంటే అద్దాలు పరాయి భాష అని అన్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాష పునాది లేకపోతే విద్య అనేది గాలి మేడలే అవుతాయని తెలియజేశారు. అదేవిధంగా 350 అధికరణ ప్రకారం మాతృభాష ప్రాధాన్యతను వివరించారు. ఈ నేపథ్యంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, 1974వ సంవత్సరంలో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్ని, అదేవిధంగా 2008లో పోరాటం చేస్తే మన ప్రాచీన తెలుగు భాష వీటిని అన్ని ఆధారాలన్నీ చూపించి 216వ సంవత్సరంలో ఏర్పడినటువంటి ప్రాచీన భాష హోదాను మనం ఏ విధంగా సాధించుకున్నామో తెలియజేశారు. 2013-2017 సంవత్సరంలో తెలుగు మహాసభలను ప్రభుత్వం చేసిందని చెబుతూనే మన బిడ్డలకు వారసత్వంగా ఆస్తులు, బంగారు నగలతో పాటు భాషను కూడా అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వభాషలో చదువుకుందాం అని చెబుతూనే పరభాషా ద్వేషం వద్దన్నారు. మా తెలుగు కూటమి సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. మా తెలుగు కూటమి తెలుగు ఉమ్మడి సంఘాల వేదిక తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అధ్యక్షులు కోదండరామయ్య గారికి మరొకసారి ధన్యవాదాలు. సార్ తులసిరెడ్డి గారు, మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం వెచ్చించి మీరు మాట్లాడితే కొన్ని లక్షల మంది చూస్తారు టీవీలలో, కానీ మా సభ్యులు, కుటుంబ సభ్యులు ఇంత సమయాన్ని కేటాయించి మీరు విన్నారు. మీకు అందరికి, మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని యూట్యూబ్ లో పెట్టే పనిని కూడా మేము చేస్తామని మా సభ్యుల తరపున మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. ఇది యూట్యూబ్ లో ఇప్పుడే డిస్ప్లే అవుతూనే ఉన్నదమ్మా. అందులో చూసే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. మా ఊరు అమ్మాయి వచ్చింది సృజన, మాట్లాడతామా? ఒక్క నిమిషం. సరే, లేకపోయి మళ్ళీ ఇక ముగిద్దామా?
బొరుసు మహేశ్వరి గారు, నరసింహశర్మ గారు, నాసా సైంటిస్ట్ అండి. ఇక్కడ పెద్ద సైంటిస్ట్ అయితే ఆయన్ని నాసా వాళ్ళు ఎక్కువని పోయారు. చాలా రీసెర్చ్ చేశారు. అసలు మీరు ఇతర ఏమంటాం మనం, చంద్రుడి మీద, అంతరిక్షంలో ఉన్న ఇతర గ్రహాల మీద వారు చేసినంత రీసెర్చ్ మనం ఊహించలేము. మురళి అహోబిల వజ్జీలు గారు వచ్చారు టెక్సాస్ నుంచి. వారికి చాలా వయసు, నాకన్నా పెద్దోరు. వారు ఏమన్నా మాట్లాడితే 6 నిమిషం మాట్లాడండి అయ్యా, ముగిద్దాం. తెలుగు మీద కూడా చాలా అభిమానం, చాలా పుస్తకాలు రాశారు, కథలు రాశారు. మురళి గారు ఏమన్నా మాట్లాడతారా? సరే, ఇక ముగిద్దాం. గోవర్ధన్ రావు గారు, టెక్సాస్. సరే, నమస్కారం. శ్రీనివాస్ చెప్పండి. గోవర్ధన్ రావు గారు చెప్పండి. ఈరోజు మీరు మాకు ఇంత భాగ్యాన్ని కలిగించారు. ఎందుకంటే తెలుగు అంటే అమితమైన ప్రేమ ఉన్నటువంటి తులసిరెడ్డి గారు చాలా తన సమయాన్ని వెచ్చించి మాట్లాడి మా అందరిని ఉత్తేజపరిచారు. మీ పోరాటం ఆగదు కోదండరామయ్య గారు. తులసిరెడ్డి గారు ప్రభుత్వంలోకి రావడం తథ్యం. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ తెలుగుని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే, మన కూటమి ఒకసారి నెన్నరులు చెప్దాం. తులసిరెడ్డి గారికి కృతజ్ఞతలు. నెన్నరులు తులసిరెడ్డి గారు. సరేనండి, ముగిద్దాం. మాట్లాడమ్మా. లేదండి, నేను చెప్పాను. ఎవరు మాట్లాడ? సంతోషం, సంతోషం. రికార్డింగ్ ఆగిపోతున్నదండిగా. ఇప్పుడు రికార్డింగ్ చేసాం.